సో, ఈ జనరేషన్ పిల్లలకు మీరేం చెప్తారు? నీకు ఒకటే శరీరం ఉంది, ఒకటే మెదడు ఉంది. హ్మ్. వాటిని పాడు చేసుకోవద్దు. అడ్డమైన చెత్త లోపడేసి శరీరాన్ని అడ్డమైన థింగ్స్ చూసి మెదడుని పాడు చేసుకోకండి. ఓకే. చేసుకుంటే సంకనాగిపోతారు. అంటే పిల్లలు మీరేంది మాకు చెప్పేది? మా ఫుడ్ మా ఇష్టము. ఈరోజు నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మీలాగే ఒక 25 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం మంచి యూత్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. హ్మ్. ఈ సిగరెట్ నన్ను ఏం చేస్తుంది, ఈ మందు నన్ను ఏం చేస్తుంది అనుకునే వీళ్ళందరూ 25 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసిన వాళ్ళు. యాహ్! సో దాన్ని బట్టి అర్థం ఏంటి, మీరు గనక ఇప్పుడు జాగ్రత్త లేకుండా పిచ్చి పిచ్చి చేశారనుకోండి, ఇప్పుడున్న యూత్ సిగరెట్ తాగితే ఏమవుతుంది? డ్రింకింగ్ చేస్తే ఏమవుతుంది? నా బాడీ తట్టుకుంటుందనే ఫీల్‌లో ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఒక పేపర్ వేసో లేదంటే ఒక రోజు చెత్త క్లీన్ చేయలేదు అనుకో, కొంచెం చెత్తలాగా అనిపిస్తుంది ఇల్లు. అవును. ఉండొచ్చు. హ్మ్. రోజు చెత్త వేస్తున్నాం అనుకో, ఓ వారంకి అది ఇల్లు కాదు చెత్త కుండీలాగా ఉంటుంది. నార్మల్‌గా ఇప్పుడు వాళ్ళు స్మోక్ చేస్తారు గదా! బయట అవతల వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు నీ ఇంట్లో చెత్త కుండీ ఉందనుకో, హ్మ్. పక్కల ఇంట్లో కూడా వాసన వస్తుంది. హ్మ్. అట్లా నువ్వు సిగరెట్ తాగుతున్నావు అనుకో, పక్కన ఉన్నవాడు షర్ట్ ఎట్లయితే వాసన వస్తుందో హ్మ్. అట్లా వాడు కూడా ఎంతో కొంత పీల్చుకుంటాడు. నీకు కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నది ఉండాలి. నువ్వు సిగరెట్ తాగుతావు నీ ఇష్టం, నీ హెల్త్ నీ డబ్బులు నిన్ను ఎవడు ఆపడు. కానీ పక్కోడి హెల్త్ నాశనం చేసే హక్కు నీకు ఎవరికి ఇవ్వలేదు. ఎవరిచ్చారు? ఇప్పుడు అమ్మాయిలకేనా ఇన్‌ఫర్టిలిటీ అబ్బాయిలకి లేదా? ఎందుకు లేదు, అబ్బాయిలకు కూడా పాపం ఇన్ఫర్టిలిటీ ఉంది. పాపం ఈ అబ్బాయిలు ఎక్కడ చెప్పుకోలేరు, హ్మ్. ఇంట్లోనా చెప్పలేరు, భార్యతోనా గొడవ పడలేడు పాపం. హ్మ్. వాడికి అసలు అరే నేను కారణమా కాదా అని కూడా తెలియదు. హ్మ్. చాలామంది అబ్బాయిలు పాపం ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ తోటి ఒక కపుల్కి కనుక అంటే ఇండియన్ దాంట్లో హ్మ్. ఒక జంటకి పిల్లలు పుట్టకపోతే వాళ్ళని ఫంక్షన్స్ పిల్లరు. అవును. కరెక్ట్. అంటే పిల్లలు పుట్టకపోతే వీళ్ళని కొంచెం దూరంగా ఉంచాలి. అంటే ఇప్పుడు ఓవర్ బ్లీడింగ్ ఓకే. నార్మల్ తక్కువ గూడా బ్లీడింగ్ అవుతా ఉంటది. ఇది ఈ ప్రాబ్లమ్ దేని కిందకొస్తది? అది కొంతమందికి పీసీఓడి ఉన్నప్పుడు కూడా హ్మ్. వస్తుండే. ముఖ్యంగా ఈ లేట్ నైట్స్ ఉండే వాళ్ళకి, ఓకే. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, హ్మ్. సరైన ఎక్సర్సైజ్ లేకపోయిన వాళ్ళకి, హ్మ్. వీళ్ళందరికీ కూడా అంటే నార్మల్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అట్లా అవుతా ఉంటాయి కదా! సో, దేనివల్ల అంటే ఫుడ్ వల్ల see, లేకపోతే రకరకాల కారణాలు ఉంటాయి. ఫస్ట్ హ్మ్. ఎప్పుడన్నా సరే ఒక డాక్టర్ని కలవండి. మీ సొంత పరిజ్ఞానంతో ఏమవుతుందనేది కాకుండా హ్మ్. ఒక డాక్టర్ని కలవండి. జబ్బు తెలిసాకనే ట్రీట్మెంట్ తీసుకోండి. ఉత్తగా వాడొద్దు. చాట్ జీపీటీని గూగుల్ని అడిగేసి సొంతంగా ట్రీట్మెంట్ డిసైడ్ చేయొద్దు. నమస్తే డాక్టర్. హాయ్ స్వప్న, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. డాక్టర్ గారు ఇప్పుడు మనం ఈ జనరేషన్ గురించి మాట్లాడుకుందాం ఒకసారి. జనరేషన్ మారిపోయింది. టెక్నాలజీ మారిపోయింది. లైఫ్ స్టైల్ కూడా మారిపోయింది. సో, రోగాలు కూడా పెరిగిపోయాయి. సో, ఈ జనరేషన్ పిల్లలకు మీరేం చెప్తారు ఈ రోగాల గురించి? ఉన్నది ఒకటే జిందగీ అని అందరు ఫీల్ అవుతున్నారు. అంటే యూ లివ్ ఓన్లీ వన్స్, యోలో. అలానే నీకు ఒకటే శరీరం ఉంది, ఒకటే మెదడు ఉంది. వాటిని పాడు చేసుకోవద్దు. అడ్డమైన చెత్త లోపడేసి శరీరాన్ని అడ్డమైన థింగ్స్ చూసి మెదడుని పాడు చేసుకోకండి. ఓకే. చేసుకుంటే సంకనాగిపోతారు. హ్మ్. అంటే పిల్లలు వినలేని స్టేజ్‌లో ఉన్నారు. మీరేంది మాకు చెప్పేది? అంటే మా ఇష్టం, మా డ్రెస్సింగ్ మా ఇష్టం, మా ఫుడ్ మా ఇష్టము. అప్పుడు రోగాలొచ్చినప్పుడు మరి? ఇప్పుడు నువ్వు ఈరోజు తిన్న పిజ్జానో, ఈరోజు తాగిన బీరో నీకు నెక్స్ట్ డేకే జబ్బులా చూపించదు. అవును. ఇది నువ్వు రోజో వారంకో 3 సార్లు చేస్తున్నావు అనుకో, హ్మ్. ఓ 25 ఏళ్ళకో 30 ఏళ్ళకో బండి షెడ్డుకి వస్తుంది. అంటే హ్మ్. నీ శరీరం హాస్పిటల్కి వస్తుంది. అవును. ఎలా వస్తుంది? జబ్బుతో వస్తుంది. హ్మ్. సో పిల్లలు చెప్పేది ఏంటంటే, ఈరోజు నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మీలాగే ఒక 25 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం మంచి యూత్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. హ్మ్. అంటే వీళ్ళందరూ కూడా అప్పుడు ఎహే నాకేంటి అని అనుకోనే హ్మ్. ఈ సిగరెట్ నన్ను ఏం చేస్తుంది, ఈ మందు నన్ను ఏం చేస్తుంది అనుకోనే వీళ్ళందరూ 25 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసిన వాళ్ళు. యాహ్! సో దాన్ని బట్టి అర్థం ఏంటి, మీరు గనక ఇప్పుడు జాగ్రత్త లేకుండా పిచ్చి పిచ్చి చేశారనుకోండి, హ్మ్. నేను కాకపోవచ్చు, ఇంకో హాస్పిటల్ అవ్వచ్చు.
ఎప్పుడోసారి అయితే మాత్రం బండి షెడ్కి కంపల్సరీ వెళ్తాం. ఓకే. మీరు సిగరెట్ డ్రింకింగ్ గురించి మాట్లాడారు కదా! ఇప్పుడున్న యూత్ సిగరెట్ తాగితే ఏమవుతుంది? డ్రింకింగ్ చేస్తే ఏమవుతుంది? నా బాడీ తట్టుకుంటుందనే ఫీల్‌లో ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? చిన్న ఉదాహరణ స్వప్న, ఇప్పుడు మన ఒళ్ళు వద్దు, ఇంటి గురించి మాట్లాడదాం. ఓకే. ఒక పేపర్ వేసో లేదంటే ఒక రోజు చెత్త క్లీన్ చేయలేదో అనుకో, కొంచెం చెత్తలాగా అనిపిస్తుంది ఇల్లు. అవును. ఉండొచ్చు. హ్మ్. రోజు చెత్త వేస్తున్నాం అనుకో, ఓ వారంకి అది ఇల్లు కాదు చెత్త కుండీలాగా ఉంటుంది. యాహ్! నీ శరీరం కూడా అంతే తెలుసా. హ్మ్. ఎలా అంటే ఇప్పుడు ఒక సిగరెట్ తాగావు, ఓకే. ఒంట్లో కొంచెం పొగ వెళ్తుంది. హ్మ్. అట్లా రోజుకో ఓ పెట్టె తాగావు, ఓకే. లెటర్స్ ఒక్క సిగరెట్లో ఒక 10 మైక్రోగ్రామ్స్ వెళ్ళింది అనుకుందాం. హ్మ్. 10 సిగరెట్లకి 100 మైక్రోగ్రామ్స్. ఓకే. అలా కొన్ని సంవత్సరాలకి ఇంకా చాలా. పేరుకుంటూ పోయింది కదా, చెత్త పేరుకుంటూ పెరుగుకుంటూ వెళ్ళింది. వెళ్ళిపోతుంది. అంటే కొన్ని సంవత్సరాలకి నీళ్ళు డంప్ యార్డ్‌లాగా తయారవుతది. హ్మ్. ఎప్పుడైనా డంప్ యార్డ్ చూసావా? చూసా. చెత్త పేరుకొని ఉంటుంది కొండలు అవును. కొండలుగా. అవును. అటు పక్కకెళ్తే కూడా కంపు కంపు కొడుతుంటది. కొడుతుంది. అట్లా నువ్వు ఈరోజు తాగే ఒక సిగరెట్ లేదంటే ఒక బీర్ హ్మ్. రోజు చేసావనుకో డంప్ యార్డ్ లాగా తయారవుతావు కొన్ని సంవత్సరాలకి. యాహ్! సో, అవును. కరెక్టే. ఏదైనా ఒక్క దాంతోనే మొదలవుతుంది. ఇప్పుడు సిగరెట్ అనేది నార్మల్ మనం డ్రింకింగ్ చేయకముందు ఒకలా తాగుతారు. డ్రింకింగ్ చేసినంక అదేందో పెట్టెలు పెట్టెలు లాగేస్తా ఉంటారు. ఎందుకు? అంటే వాళ్ళకి అనిపించదా? అమ్మో! ఇంత తాగితే మరి ఎఫెక్ట్ పడతది నాకు. అంటే ఆ హై కోసం తాగుతారేమో. అండ్ ఆ నికోటిన్ ఇచ్చేసే హై ఏదైతే ఉంటుందో అది ఓ 5 సెకండ్‌లో, 7 సెకండ్‌లో ఉంటుంది ఎగ్జాక్ట్‌గా. ఓకే. కానీ ఆ 7 సెకండ్లకి వెంటనే ఏం జబ్బు రాదు. హ్మ్. సో, వీళ్ళు అబ్బా! ఈరోజు ఏం కాదులే, ఈ రోజుకి కానిచ్చేద్దాం, రేపటి నుంచి తగ్గించేద్దాం, లేదంటే రేపటి నుంచి ఆపేద్దాం అనుకుంటారు. ఓకే. కానీ ఇప్పటివరకు అట్లా చరిత్రలో ఎక్కడ జరగలేదు. ఏ హ్మ్. కంట్రీలో కూడా ఈ సిగరెట్ తాగే వాళ్ళ సంఖ్య ఎప్పటికి తగ్గలేదు. హ్మ్. అంటే ఈ సిగరెట్‌ని ఎంత అందంగా డిజైన్ చేశారంటే, ఆ నికోటిన్ డైరెక్ట్‌గా నీ నోట్లోంచి మెదడుకి వితిన్ సెకండ్స్‌లో వెళ్ళిపోతుంది. ఓకే. అంత బ్యూటిఫుల్‌గా ఆ సిగరెట్‌ని డిజైన్ చేసి నీకు అందించారు. హ్మ్. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో నువ్వు అనేసి. హ్మ్. వెంటనే జబ్బు రాదు కాబట్టి ఏ గవర్నమెంట్ కూడా దాన్ని బ్యాన్ చేయలేదు. హ్మ్. వెంటనే జబ్బొస్తే బ్యాన్ చేసేవాళ్ళు గానీ, అవును. వెంటనే డబ్బులొస్తున్నాయి కాబట్టి ఏ గవర్నమెంట్ కూడా దాన్ని బ్యాన్ చేయలేదు. సో, హ్మ్. నీకు ఓ విజ్ఞత, ఒక కామన్ సెన్స్ అన్నది ఉండాలి. యాహ్! సో, ఎప్పుడైతే నీకు అవి ఉంటాయో, ఒరేయ్ వద్దురా నాయనా దీనికి దూరంగా ఉందామని డిసైడ్ అవుతావు. హ్మ్. సరే. సిగరెట్ డ్రింకింగ్ తాగిన వాళ్ళది పక్కన పెడదాం. నార్మల్‌గా ఇప్పుడు వాళ్ళు స్మోక్ చేస్తారు గదా! అవతల వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుందా? డెఫినెట్‌గా ఉంటుంది. ఇప్పుడు హ్మ్. నీ ఇంట్లో చెత్తకుండీ ఉందనుకో, హ్మ్. పక్కోళ్ళ ఇంట్లో కూడా వాసనొస్తది. హ్మ్. అట్లా నువ్వు సిగరెట్ తాగుతున్నావు అనుకో, పక్కన ఉన్నోడి షర్ట్ ఎట్లయితే వాసన వస్తదో, హ్మ్. అట్లని వాడు కూడా ఎంతో కొంత పీల్చుకుంటాడు. హ్మ్. ఇక్కడ నీకు కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నది ఉండాలి. హ్మ్. ఎప్పుడైతే నువ్వు కనీసం బాధ్యతగా, చలో నువ్వు సిగరెట్ తాగుతావు నీ ఇష్టం, నీ హెల్త్, నీ డబ్బులు నిన్నెవడు ఆపడు. కానీ పక్కోడి హెల్త్‌ని నాశనం చేసే హక్కు నీకెవ్వడికి ఇవ్వలేదు. ఎవరిచ్చారు? హ్మ్. అండ్ ఇంకోటి, తెలంగాణ గవర్నమెంట్ ఒక జియో పాస్ చేసింది. దాంతోటి ఏంటంటే పబ్లిక్ ప్లేస్‌లో నువ్వు సిగరెట్ తాగితే యూ క్యాన్ బి ఫైన్డ్. యాహ్! జైల్‌లో కూడా పెట్టొచ్చు. అవును. సో, నెక్స్ట్ టైమ్ ఏం చేస్తావంటే స్వప్న, హ్మ్. నీకు స్మోక్ పడదనుకో, హ్మ్. ఎవడన్నా నీ పక్కన తాగుతున్నాడు అనుకో, ఓకే. ఆవేశంతో వాడితో వెళ్లి గొడవ పడొద్దు. హ్మ్. ఫోన్ చెయి. ఫోను చేయాలి. ఫోన్ చేసి వాడిని కావాలంటే ఏమైనా చేయొచ్చు. ఓకే. సరే. అబ్బాయిల విషయం పక్కన పెడదాం. ఆ! అమ్మాయిల విషయానికొద్దాం మనం. ఓకే. సో, ఈ జనరేషన్‌లో ఈక్వాలిటీ పెరిగింది. అవును కదా మరి. అబ్బాయిలు ఎంత వర్క్ చేస్తున్నారో, అమ్మాయిలు అంతకంటే ఎక్కువనే వర్క్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. సో, ఈ సిగరెట్ డ్రింకింగ్ అబ్బాయిలు ఎంత తాగుతున్నారో, అమ్మాయిలు కూడా మేమేం తక్కువ కాదన్నట్టు తాగుతున్నారు. అస్సలు తక్కువ సో, కాదమ్మా. వాళ్ళకేం ఎఫెక్ట్స్ పడతాయి? ఇప్పుడు ఆడపిల్లలు చలో ఫెమినిజము, ఈక్వాలిటీ అన్నిటి బట్టి ఉద్యోగాలు చేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, అన్నీ సమానంగా ఉన్నాయి. హ్మ్. కానీ సృష్టి అన్నది శరీరంలో కొన్ని నిర్మాణ మార్పులతోనే పుట్టించింది. ఒక అవును. అబ్బాయికి కొంచెం ఎక్స్ట్రా మజిల్ ఉంటుంది, హ్మ్. ఎక్స్ట్రా బోన్స్ ఉంటాయి, బోన్ స్ట్రెంగ్త్ ఉంటుంది. హ్మ్. ఆడపిల్లలకి కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. హ్మ్. ఓకే. ఈ మార్పులనైతే ఏం చేయలేం మనం. అవును. ఓకే. ఎంత చదువుకున్నా, ఎంత ఏం ఉద్యోగాలు, చేసినా ఎంత గూడా. సంపాదనలు హ్మ్. చేస్తున్నా సరే, దీన్నైతే మనం మార్చలేం. ఓకే. అబ్బాయిగా ఎంతైతే స్మోక్ తీసుకోగలుగుతాడో, ఎంతైతే ఆల్కహాల్ తీసుకుంటాడో, హ్మ్. ఈక్వల్‌గా అమ్మాయిలు తీసుకోలేరు. ఓకే. వాళ్ళ శరీర నిర్మాణం అటువంటిది. దానికి హ్మ్. నేను చేసింది కాదు, నువ్వు చేసింది కాదు. హ్మ్. సృష్టి ధర్మంగా వాళ్ళు అలా పుట్టారు. అది వాళ్ళ శరీరాలు దానికి డిజైన్డ్ కాదు. అంటే అబ్బాయిలు ఏదో తాగినంత మాత్రం ఏమి అవ్వదని కాదు. హ్మ్. వీడు 100 సిగరెట్లు తాగితే ఎంత డ్యామేజ్ అవుద్దో పాపం ఆ అమ్మాయికి ఒక 80 సిగరెట్లకి అవ్వచ్చు. హ్మ్. దట్ ఈస్ ద థింగ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న ఒక అమ్మాయికి
నేను ఒక పెద్ద జబ్బుకు వైద్యం చేశాను, ఓకే. డీవీటీ, డీప్ వెయిన్ థ్రాంబోసిస్. ఓకే. ఏంట్రా అంటే అమ్మాయి వారంలో 3 సార్లు ఆల్కహాల్ అంట, తాగిన ఆల్కహాల్ తీసుకున్న ప్రతిసారి ఒక పెట్టి సిగరెట్. ఓకే. ఓకే. హ్మ్. సో ఈ అమ్మాయికి పాపం ఏమైంది, కొంచెం ఫ్లైట్లో ఎక్కడో ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత సడన్గా కాలు వాపు మొదలైపోయింది. ఓకే. లక్కీలీ త్వరగా గుర్తించాం, ఈ జబ్బును మనం డీవీటీ అంటాం. హ్మ్. త్వరగా గుర్తించి ఆ క్లాట్ని బయటకు తీసి కడుపులోకి ఫిల్టర్ వేయడం వల్ల ప్రాణాలని కాపాడగలిగాం. యాహ్! లేదనుకో అమ్మాయి ప్రాణం మీదకి తెచ్చుకునింది, ఆల్మోస్ట్ ప్రాణం మీద తెచ్చుకుంది. హ్మ్. ఇప్పుడు 27 ఏళ్ళకి నువ్వు ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అయిపోయావు, హ్మ్. దాని అర్థం నువ్వు హెల్త్ పాడు చేసుకోమని కాదు. కాదు. నీ ప్రాణం మీదకి తెచ్చుకోమని కాదు. ఎగ్జాక్ట్గా హ్మ్. నథింగ్ ఈజ్ వర్త్ ఆఫ్ యువర్ లైఫ్, హ్మ్. నో హ్యాబిట్ ఈస్ వర్త్ ఆఫ్ యువర్ లైఫ్. హ్మ్. ఓకే. అంటే ఏమన్నా చేయి, నీ శరీరాన్ని బాగు చేసుకో, హ్మ్. దాన్ని జాగ్రత్తగా ఉంచుకో. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే. ఒక చిన్న గ్లాస్ టేబుల్ మీద నువ్వు అన్నీ ఫ్రూట్స్ అన్నీ అరేంజ్ చేయి. ఓకే. అన్నీ ఒక్కొక్క ఫ్రూట్ నీ, ఒక ఫ్రూట్ నీ ఫ్యామిలీ అనుకో, ఒక ఫ్రూట్ నీ డబ్బులు అనుకో, హ్మ్. ఇంకో ఫ్రూట్ నీ ఫ్రెండ్స్ అనుకో, ఇవన్నీ ఓకే. అనుకో. హ్మ్. కానీ ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దట్ ఈస్ యువర్ హెల్త్. అంటే హ్మ్. ఎప్పుడైతే ఈ ప్లాట్ఫామ్ పగులుతుందో ఏది కూడా అవేవి ఉండవు. నిల్చోదు. హ్మ్. ఉన్నది ఒకటే బాడీ. హ్మ్. నువ్వు ఏమన్నా పోగొట్టుకో, మళ్ళీ దాన్ని సంపాదించుకోవచ్చు. హ్మ్. కానీ హెల్త్ ఒక్కసారి పాడైందా నువ్వు దేన్ని అనుభవించలేవు. హ్మ్. సో, ఇది పక్కన పెడితే, అమ్మాయిలు ఇండిపెండెంట్‌గా ఎదగాలి, డబ్బులు సంపాదించాలని 30+ దాకా అవుతున్నారు పెళ్లి చేసుకోకుండా. ఒకప్పటి కాలంలోనైతే చిన్నప్పుడే చేసేసేవాళ్ళు. అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు జనరేషన్ మారింది కాబట్టి, నేను సంపాదించాలి, నాకు 30+ వచ్చినాకనే చేసుకుంటా, పిల్లల్ని కూడా తర్వాత కంటా అని అట్లా వదిలేసుకుంటున్నారు కదా! సో, వాళ్ళకి ఏం ఎఫెక్ట్స్ పడుతున్నాయి? ఇప్పుడు ఈ లేట్ మ్యారేజెస్ కానీ, లేట్ వయసులో పిల్లలు ప్లాన్ చేసుకునే దాంట్లో ఏమవుతుందంటే, పాపం వీళ్ళంతా కూడా ఈ కెరీర్ బిల్డింగ్ కానీ, హ్మ్. ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కానీ, మనీ మేకింగ్ ఈ రేస్లో పడి ఈ ఫిజియలాజికల్ ఫంక్షన్స్ అంటే సృష్టి ధర్మంగా మనం కొంత ఓ పిల్లల్ని కనడం, ఇవన్నీ మన నేచురల్గా మనం చేయాల్సిన పనులు. ఓకే. ఎప్పుడైతే పెళ్ళి లేట్ అవ్వడం అవుతుందో, పిల్లల్ని కనడం లేట్ అవుతుందో, ఇవన్నీ లేట్ అవుతుంది. కానీ హ్మ్. నీ బాడీ అప్పటికల్లా అంత ఫర్టైల్ ఉండదు. ఓకే. సో చాలామంది ఆడపిల్లలు వచ్చేసి పీసీఓడి ప్రాబ్లమ్స్, హ్మ్. ఫైబ్రాయిడ్స్ హ్మ్. అండ్ హార్మోనల్ ఇష్యూస్, హ్మ్. ఇట్లాంటి వాటితోటి ఈ ఇన్ఫర్టిలిటీ సెంటర్ చుట్టూరు తిరగాల్సిన అవసరం పడుతుంది. తిరగాల్సొస్తుంది. సో హ్మ్. అట్లా ఈ లేట్ మ్యారేజ్ కానీ, లేట్ ప్లానింగ్ ఏదైతే ఉందో హ్మ్. అది నీ హెల్త్ మీద ఎక్కడో దగ్గర చూపిస్తుంది. హ్మ్. అందుకేనా పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, కన్నేయండి, మాకు కనిచ్చేసేయండి, ఇప్పుడు ఎందుకు లేట్ పెద్దవాళ్ళు చేస్తున్నారని. మాట వరుస చెప్పినా సరే హ్మ్. అందులో ఒక సత్యం ఉంది. ఎందుకంటే ఒక అమ్మాయి మ్యాక్సిమం రిప్రొడక్టివ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో అది ఇన్ 20s. హ్మ్. వన్స్ 30s స్టార్ట్ అయిన కొద్దీ ఫర్టిలిటీ అనేది మెల్లిగా తగ్గుతూ ఉంటుంది. ఓకే. అంటే ఎక్కడి వరకి మనకు ఫర్టిలిటీ ఛాన్సెస్ సి ఎట్లా? అంటే ఇప్పుడు ఫర్టిలిటీ అన్నది ఒక 16 ఏళ్ళ నుంచి స్టార్ట్ అయ్యి ఇంచుమించు 38, 40 వరకు ఉంటుంది. ఓకే. హ్మ్. కానీ మ్యాక్సిమం ఫర్టిలిటీ అన్నది హ్మ్. మనకి 20sలో అన్నది ఇట్స్ ఎ గుడ్ థింగ్. లేట్ 20s. అవుతున్న కొద్దీ ఇట్ బికమ్స్ మోర్ కాంప్లికేటెడ్. ఓకే. అప్పుడు ఇట్లాంటి సెంటర్‌ల చుట్టూ తిరగాల్సొస్తది. మరి అంతే ఓకే. కదా! ఇప్పుడు సరే. సంపాదించిన ఆ! డబ్బులంతా ఎక్కడో దగ్గర ఖర్చు పెట్టాలి. ఓకే. సరే, ఇప్పుడు అమ్మాయిలకేనా ఇన్‌ఫర్టిలిటీ, అబ్బాయిలకి లేదా? ఎందుకు లేదు, అబ్బాయిలకు కూడా పాపం ఇన్ఫర్టిలిటీ ఉంది. పాపం ఈ హ్మ్. అబ్బాయిలు ఎక్కడ చెప్పుకోలేరు. హ్మ్. ఇంట్లోనా చెప్పలేరు. భార్యతోనా గొడవ పడలేడు పాపం. హ్మ్. వాడికి అసలు అరే నేను కారణమా కాదా అని కూడా తెలీదు. హ్మ్. చాలామంది అబ్బాయిలు పాపం ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ తోటి యాంగ్జైటీ అటాక్స్‌కి వెళ్ళడం, డిప్రెషన్‌కి వెళ్ళడం, హ్మ్. సూసైడ్ వరకు అటెంప్ట్ చేసిన పేషెంట్స్ కూడా నా దగ్గర ఉన్నారు. ఓకే. అండ్ ఇంకోటి చెప్తాను చూడు. హ్మ్. కొంతమంది పాపం పిల్లలు పుట్టలేదని చెప్పి వాళ్ళని ఫంక్షన్స్‌కి పిలవరు. హ్మ్. యాహ్! అవును. ఒక కపుల్‌కి గనక అంటే ఇండియన్ దాంట్లో హ్మ్. ఒక జంటకి పిల్లలు పుట్టకపోతే వాళ్ళని ఫంక్షన్స్ పిలవరు. అవును. కరెక్ట్. సో ఇవన్నీ కూడా పాపం వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏం కాదు ఇది. హ్మ్. అంటే పిల్లలు పుట్టడం అన్నది ఒక ఐడెంటిటీ క్యారెక్టర్ అయిపోయింది. హ్మ్. అంటే పిల్లలు పుట్టకపోతే వీళ్ళని కొంచెం దూరంగా ఉంచాలి. హ్మ్. సో వీటన్నిటిలో ఏంటంటే పాపం ఈ అబ్బాయిలు ఇంకా ఇన్ఫర్టిలిటీ సెంటర్స్‌కి వెళ్ళాలి అన్నది ఇంకా ఆ స్టేజ్‌కి ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు పాపం. అంటే అవునవును. చిన్నప్పటి నుంచి పెంచిన పద్ధతో లేదంటే బేసిక్ మేల్ ఈగోనో ఏదో కారణంగా మాత్రం ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి మగవాళ్ళలో కూడా ఉన్నాయి. హ్మ్. అండ్ 50% కారణాలు మగవాళ్ళలో కూడా ఉంటాయి. ఓకే. అండ్ ఈ మెన్స్ ఇన్ఫర్టిలిటీలో నంబర్ 1 రీజన్ ఈజ్ వారికోస్ సీల్. ఓకే. అండ్ ఈ వారికోస్ సీల్‌తో పాటు
ఇందాక చెప్పినట్టు మగ విధవలు కూడా లైఫ్ స్టైల్ మొత్తం పాడు చేసుకొని ఫర్టిలిటీని కూడా పాడు చేసుకుంటున్నారు. ఎలా అంటే ఇప్పుడు చూసాం అనుకో స్వప్న, ఓకే. అబ్బాయిలు కూడా అంతా కూడా ఇప్పుడు మంచి ఓవర్ వెయిట్ ఒబెస్గానే ఉన్నారు. చాలా తక్కువ మంది మనకి సన్నగా ఫిట్గా కనిపిస్తున్నారు. కనిపిస్తున్నారు. అవును. లైట్ లేట్ నైట్స్ మ్మ్. లేట్ నైట్స్ వర్కింగ్ కానీ, లేట్ నైట్ పార్టీస్ కానీ, నెక్స్ట్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, ఏది చూసినా సరే ఓకే. అన్నిటి మనం నాశనం చేసుకుంటున్నాం. మ్మ్. ఒకప్పుడు చక్కగా 9-9:30 పడుకొని పొద్దున్న లేసి ఆడుకోవడము, ఎక్సర్సైజ్ చేయడము, మ్మ్. కనీసం పనికి వెళ్ళడము, ఎండ ఎండ ఉన్నప్పుడే పని చేయడం, రాత్రి ఏ టైం పడుకోవడం చేసేవాళ్ళం. అవును. కానీ ఈ వెస్టర్నైజేషన్ పుణ్యం అని చెప్పి ఈ యుఎస్ కంపెనీలకు పని చేయడం, మ్మ్. లేట్ నైట్స్ పని చేయడం, మార్నింగ్ షిఫ్ట్లు పని చేయడం వల్ల ఏమవుతుంది, పడుకోవాల్సిన టైంలో పని చేస్తున్నారు, మ్మ్. పని పని చేయాల్సిన చేస్తున్నారు, టైంలో పడుకుంటున్నారు. పడుకుంటున్నారు. మ్మ్. ఓకే, దీంతో ఏమవుతుంది, నీ ఒంట్లో అన్నీ కన్ఫ్యూజ్ అయిపోతాయి. నీ ఒంట్లో ఉన్న హార్మోన్స్ అవి ఇప్పుడు నేను పని చేయాలా, ఇప్పుడు నేను తగ్గాలా అన్నది ఆ బాడీకి అర్థం కాదు. మ్మ్. ద గెట్ కన్ఫ్యూజ్డ్. మ్మ్. ఎప్పుడైతే కన్ఫ్యూజన్ అవుతుందో కొంచెం వరకు తట్టుకుంటుంది శరీరం, ఓకే. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ జబ్బులా బయటకు వస్తుంది. మ్మ్. అట్లా మెన్స్ ఫర్టిలిటీ కూడా మెల్లిగా తగ్గుతూ వస్తుంది. మ్మ్. అండ్ ఇందాక చెప్పినట్టు పాపం వీళ్ళు ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళక అసలు జబ్బు ఏంటో తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే పాపం వీళ్ళకి ఈ టెస్టిస్ దగ్గర పెయిన్లు ఉండడం అలాంటివి ఏమి ఉండవు. ఓకే. కేవలం పెళ్ళైన తర్వాత ఓ 2 సంవత్సరాలకు పిల్లలు పుట్టినప్పుడు మ్మ్. అప్పుడు మాత్రం ఒరే అమ్మాయి అంటే వైఫ్ ఫ్యాక్టర్స్ అని వెతుక్కొని వైఫ్ ఫ్యాక్టర్స్ అని చక్కగా ఉన్నప్పుడు ఏదో తేడా ఉందిరా అని చేసి అప్పుడు మాత్రమే వీళ్ళు చెక్ చేసుకుంటున్నారు తప్పిస్తే మ్మ్. చాలామంది అబ్బాయిలు పాపం ఇది ఒక కండిషన్ ఉందని కూడా వాళ్ళకి తెలియదు. తెలియదు. మ్మ్. ఓకే. ఇప్పుడు నార్మల్‌గా జిమ్ చేస్తా ఉంటారు గదా! జిమ్ చేసి ఏదో మేము బాడీ తెచ్చేసుకున్నాం, మాకేం గాదు, అట్లా అని గూడా కొంతమంది ఫీల్ అవుతారు గదా! సో, ఎక్సర్‌సైజ్‌కి దీనికి హెల్త్‌కి సంబంధం ఉంటుందా అసలు? ఎక్సర్సైజ్కి హెల్త్కి డెఫినెట్గా సంబంధం. హ్మ్. ఏదన్నా సరే మోడరేట్ అంటే ఓకే. ఒక రోజుకో 40 నిమిషాలు గంటనో హ్మ్. ఎక్సర్సైజ్ చేస్తూ న్యాచురల్ ఫుడ్స్ అంటే ఆర్టిఫిషియల్ సప్లిమెంట్స్ తీసుకోకుండా అంటే ఈ టెస్టోస్టిరాన్లు ఓకే. ఆర్టిఫిషియల్ ప్రోటీన్స్ తీసుకొని చూడ్డానికి భారీగా ఉండడం కాకపోతే లోపల మాత్రం విషయం లేకపోవడం ఏదైతే ఉంటుందో హ్మ్. దట్ ఈస్ నాట్ హెల్తీ. ఓకే. ఆకారానికి మాత్రం చూడ్డానికి అబ్బా చెక్కినట్టు ఉంటారు, హ్మ్. కానీ అసలు విషయం చూస్తే ఏం ఉండదు. హ్మ్. అండ్ ఇంకోటి వీళ్ళలో ఈ సప్లిమెంట్ తీసుకున్న రోజులు మాత్రమే వీళ్ళు చక్కగా కనిపిస్తారు. నువ్వు ఓకే. చూసినట్టయితే స్వప్న ఎవరైనా కొంతమంది ఫేమస్ మోడల్స్ ఒకప్పుడు సూపర్గా ఉంటారు, హ్మ్. కొన్ని సంవత్సరాలకి మనం వాళ్ళని చూసిన తర్వాత గుర్తుపట్టలేకపోతాం. అవును. గుర్తుపట్టలేనట్టుంటే అరే వీడా అప్పట్లో ఇట్లా బాగుండేవాడు కదా అనేసి. ఇలా అయిపోయాడేంటి అన్నట్టు. సో వీళ్ళందరికీ ఏంటంటే దెవర్ ఆన్ ఆర్టిఫిషియల్ సప్లిమెంట్స్. హ్మ్. ఓకే, బయటకు ఎవరు చెప్పుకోరు కానీ వీళ్ళందరూ కూడా ఆర్టిఫిషియల్ సప్లిమెంట్స్ తీసుకున్న వాళ్ళే. ఓకే. వీళ్ళందరికీ కూడా లాంగ్ టర్మ్ డిజీజెస్ బయటపడతాయి. హ్మ్. చాలామంది ఫేమస్ హీరోలు ఉన్నారు, వాళ్ళందరూ ట్రై చేసి వాళ్ళ శరీరాలు పాడు చేసుకున్నాకనే వాటిని తగ్గించిన వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. ఓకే. ఇప్పుడు నార్మల్‌గా మనం హాస్పిటల్స్‌కి వెళ్తా ఉంటాం గదా! ఇప్పుడు నేను ఒక హాస్పిటల్‌కి వెళ్ళా. నాకు ఎక్స్‌రేలు, సిటీ స్కాన్‌లు ఇవన్నీ తీస్తారు. సో, నాకంటే చిన్న అవగాహన ఉంటది. నాకు ఐడియా ఉంటది. తెలివనోళ్ళు చాలా మంది ఉంటారు గదా! నార్మల్‌గా ఎక్స్‌రే, సిటీ స్కాన్ ఇదంటే ఏంటి డాక్టర్ గారు? ఇప్పుడు స్వప్న ఫస్ట్ జబ్బుని ట్రీట్ చేసే ముందర హ్మ్. జబ్బు ఇది అని 100% కన్ఫర్మేషన్ ఉండాలన్నమాట. ఓకే. ఆ 100% కన్ఫర్మేషన్ ఉన్నప్పుడే హ్మ్. మనం జబ్బు తాలూకు ట్రీట్మెంట్ అన్నది డిసైడ్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఎందుకంటే తలనొప్పికి ఒక మందు, కాళ్ళ హ్మ్. నొప్పికి ఒక మందు అంటూ అట్లా ఒక మందు ఉండదు. ఓకే. తలనొప్పిలో మనకి బోల్డ్ కారణాలు ఉంటాయి, హ్మ్. చాలా రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆ రీజన్ ఏంటి అన్నది తెలియడానికి మనం ఈ స్కానింగ్స్ అన్న వాటిని హెల్ప్ తీసుకుంటాం అన్నమాట. ఓకే. ఉదాహరణకి ఎక్స్‌రే అన్నది ఉంది. హ్మ్. ఎక్స్‌రే అన్నది అందరికి తెలిసింది ఏంటంటే కాలో చెయ్యో ఫ్రాక్చర్ ఏదైనా దెబ్బ తగలడము ఏదైనప్పుడు మనం ఎక్స్‌రేలు అన్నది తీస్తాం. ఓకే. ఈ ఎక్స్‌రేలో ఏంటంటే బోన్స్ గనక విరిగినట్టయితే క్లియర్‌గా తెలుస్తుంది. హ్మ్. బోన్స్‌కి ఎముకలకు సంబంధించిన ఏవైనా మనం డౌట్ పడుతున్నారనుకోండి డాక్టరు, హ్మ్. అప్పుడు ఈ ఎక్స్‌రే అనేది రాస్తారు. ఓకే. కొన్నిసార్లు ఈ చిన్న ఎక్స్‌రేస్‌లో జబ్బులు తెలియవు. హ్మ్. అప్పుడేంటంటే పెద్ద ఎక్స్‌రే స్కాన్. అది నథింగ్ బట్ సీటీ స్కాన్ అన్నది ఒక ఎక్స్‌రేని, ఒక ఓకే. ఎక్స్‌రేని 3 పేషెంట్ చుట్టూరా తిప్పి తీసే ఎక్స్‌రేస్‌నే మనం సీటీ స్కాన్ అంటాం. ఓకే. సో, ఈ సీటీ స్కాన్‌లో ఏంటంటే ఈ ఎక్స్‌రే అన్నది ఒక రే ఎట్లయితే మనకు లోపలికెళ్తుందో సీటీలో చుట్టూరా కూడా మన శరీరం చుట్టూరా నుంచి కూడా ఎక్స్‌రేస్ లోపలికి పంపించి ఇన్ఫర్మేషన్‌ని మనం బయటకు తీస్తాం. హ్మ్.
కానీ స్టెప్ బై స్టెప్ ఇస్తారు కదా! ఇప్పుడు నార్మల్‌గా ఫస్ట్ ఎక్స్‌రే అంటారు. తర్వాత దానికి మించి అంటారు. తర్వాత హోల్ బాడీ స్కానింగ్ అంటారు. ఇట్లా ఒకదానొకటి తర్వాత స్టెప్ బై స్టెప్ ఎందుకెళ్తారసలు? స్టెప్ బై స్టెప్ వచ్చేసి స్వప్న ఇప్పుడు ఎలా ఏదన్నా సరే ప్రతిదానికి మన పాత సామెత అన్నట్టు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా అన్నిటికీ పెద్ద పెద్ద టెస్టులతో స్టార్ట్ చేయరు. ఓకే. ఎందుకంటే ఫస్ట్ బేసిక్ టెస్టుల్లోనే చాలాసార్లు జబ్బు ఇదని తెలియచ్చు. హ్మ్. ఓకే. అలా ఈ చిన్న టెస్టుల్లోనే తెలిసే అవకాశం ఉందనుకో, అది పేషెంట్‌కి యాంగ్జైటీ లేకుండా ఉంటుంది. పేషెంట్‌కి కాస్ట్ యాడ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే. కొన్నిసార్లు ఈ బేసిక్ టెస్టులు సరిపోవు. హ్మ్. కొన్నిసార్లు కొన్ని జబ్బులు చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటాయి. లేదంటే దాని 100% ఐడెంటిటీ మనకు అర్థం కాదు. హ్మ్. సో, అప్పుడు ఆ బేసిక్ టెస్ట్‌లు తర్వాతనే మనం అడ్వాన్స్‌డ్ టెస్ట్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ చాట్ జీపీటీ గాని, గూగుల్ వాడేసి వీళ్ళ సొంత తెలివి వాడుతుంటారు. అవునవును. ఏ మెడిసిన్ తీసుకోవాలి ఆ! గూగుల్. హ్మ్. ఏ ఏ స్కాన్ ఆ! చేసుకోవాలి? ఈ స్కాన్‌లో ఏంటి? హ్మ్. ఈ సొంత తెలివి వాడకండి. హ్మ్. మిమ్మల్ని మీరు హార్మ్ చేసుకుంటున్నారు తప్పిస్తే, హ్మ్. దీనివల్ల వచ్చే లాభం అంటూ ఏమీ లేదు. హ్మ్. యూ ఆర్ కాంప్లికేటింగ్. ఉదాహరణకు స్వప్న, నా ఫ్రెండ్ ఒకడు నాకు ఫోన్ చేసి, "అరే! నేను థైరాక్సిన్ టాబ్లెట్స్ ఏసుకుంటున్నా" అన్నాడు. నేను అడిగా, "అరే! నీకెవడు చెప్పాడు ఏసుకోమని" అంటే, హ్మ్. "లేదు నాకు ఈ మధ్య కొంచెం బరువు తగ్గుతున్నాను. వెళ్ళి ల్యాబ్ టెస్ట్ చేయించుకున్నాను. టీఎస్‌హెచ్ ఎక్కువ ఉంది. దాన్ని బట్టి నేనే ఏసేసుకుంటున్నాను" అన్నాడు. నేనన్నా, "నువ్వే వేసుకుంటున్నావు అంటే ఎవరినైనా కలిసావా నాకు చెప్పకుండా" అంటే, "లేదు లేదు నేను చాట్ జీపీటీని అడిగాను" అన్నాడు. హ్మ్. నేనన్నా, "ఫస్ట్ ఆ పని ఆపు. ఉత్త పుణ్యానికి హార్ట్‌ని, హ్మ్. కళ్ళని పాడు చేసుకుంటున్నావు. హ్మ్. వెంటనే ఆపు. ఫస్ట్ నువ్వు నా దగ్గరికి రా." హ్మ్. పాపం చాట్ జీపీటీ గూడా జెప్తది. నేనేం కరెక్ట్ సరైన సమాధానం ఇవ్వలేను. అంటే సరైన నేను ఇవ్వలేను. మీరు ఒకసారి చెక్ జేసుకోండి అని అది గూడా జెప్తది. అయినా గూడా వినకున్న స్టేజ్‌లో మనం ఉన్నాం. అంటే ఇప్పుడు స్వప్న మనకి చాట్ జీపీటీ ఫ్రీ. హ్మ్. సో, మనకి ఫ్రీ కాబట్టి ఇదేదో బావుందని చెప్పేసి దాని మాట ఇంటున్నాం. అవునవును. డాక్టర్ దగ్గరికెళ్ళాలంటే హ్మ్. మంచి చార్జెస్ డాక్టర్ ఎవరో అయితాయి. ఎతుక్కోవాలి. హ్మ్. ఆయనకో పాపం ఆ కన్సల్టేషన్ ఫీస్ ఇవ్వాలి. ఫీజుంటాయి. హ్మ్. తర్వాత ఆయన ఇన్ని టెస్టులు రాస్తాడని భయం ఉంటది. హ్మ్. ఇంకోటి ఆ డాక్టర్ మీద నమ్మకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండకపోవచ్చు. హ్మ్. చాట్ జీపీటీ అంటే మనకు ఫ్రీ కాబట్టి మనకు ఫ్రీ ఇస్తే నమ్మకం వచ్చేస్తుంది. అవునవును. ఫ్రీ థింగ్స్ ఆల్వేస్ హర్ట్. హ్మ్. ప్రపంచంలో ఏదైనా నీకు ఫ్రీగా వస్తే మాత్రం తీసుకోవద్దు. దాని హ్మ్. వెనక ఏదో వేరే ఉద్దేశం ఉంటుంది. హ్మ్. సో, ఇప్పుడు ఇదంతా అయిపోతే, ఇప్పుడు నార్మల్‌గా మా ఇంటి పక్కన అతను కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. కళ్ళు తిరిగి కింద పడిపోతే టెస్ట్ చేపించుకుంటే బ్లడ్ క్లాట్ అయిందని చెప్పారు బ్రెయిన్‌లో. సో, ఇదేంటిది? ఇది ఎలా చూడాలి? దీనికొచ్చే స్వప్న బ్లడ్ క్లాట్ అవ్వడం అన్నది ఒక మామూలుగా జనరిక్‌గా చెప్పుంటారు గానీ, హ్మ్. పక్షవాతం మెదడుకొచ్చే పక్షవాతానికి బోలెడు కారణాలుంటాయి. ఓకే. ఒకటేంటంటే గుండె నుంచి మెదడుకెళ్ళే రక్తనాళాలు ఏవైతే హ్మ్. ఉన్నాయో దాంట్లో ఏమైనా చిన్న రక్తం గడ్డ కట్టిందనుకో, ఆ రక్తం గడ్డెళ్ళి మెదడులో కూర్చుంటే హ్మ్. ఆ భాగం పనిచేయదు. మెదడు భాగం పనిచేయదు. ఓకే. దాన్ని మనం బ్రెయిన్ స్ట్రోక్ అంటాం. హ్మ్. ఆ బ్రెయిన్ స్ట్రోకు వీలైనంత త్వరగా గుర్తించి, ఆ రక్తం గడ్డను బయటకు తీసేస్తే మళ్ళీ మెదడనేది చక్కగా పనిచేస్తుంది. హ్మ్. కొంతమందికి అదృష్టం కొద్దీ శరీరం బావుండి, ఆ క్లాట్స్ వాటికవే కరిగిపోతాయి. ఓకే. అండ్ మళ్ళీ మెదడు పనిచేస్తుంది. కానీ హ్మ్. ఇలాంటి పేషెంట్స్‌కి మనం థరోగా ఎవాల్యుయేట్ చేయాలి. ఓకే. ఎందుకంటే అదృష్టం కొద్దీ ఇంట్లో వచ్చింది. హ్మ్. ఏ బస్‌లోనో, బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు వస్తే వచ్చిందనుకో, హ్మ్. యాక్సిడెంట్ అయితే హ్మ్. జబ్బుతో కన్నా యాక్సిడెంట్‌తో పోయేదానికి అవకాశం ఉంది. సో, అవును. అందుకనేసి ఎప్పుడన్నా సరే చెయ్యి నీరసంగా అనిపిస్తున్నా, కాలు నీరసంగా అనిపిస్తున్నా, మాట తడబడుతున్నా, లేదంటే చూపు కొంచెం ఇబ్బందిగా అవుతున్నా సరే, హ్మ్. ఫస్ట్ మీ డాక్టర్ గారిని కలవండి. మీ హ్మ్. సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. లేదంటే ఏం కాదు, వచ్చింది, నీరసంగా ఉంది కాబట్టి తగ్గిపోయింది అనుకోవద్దు ఎప్పుడు కూడా. ఎందుకంటే పెద్ద జబ్బు వచ్చే చాలా సార్లు ముందర నీ శరీరం ఒక చిన్న కొన్ని హింట్ సింప్టమ్స్. ఇస్తుంటుంది నీకు. హ్మ్. స్వప్న జాగ్రత్తగా ఉండు. ఇదేదో కంప్లెయింట్ వస్తుంది. ఎళ్లి కలువు అని చెప్తుంటుంది. హ్మ్. దాని మాట వినండి. ఓకే. శరీరం మాట వినండి. ఎందుకంటే కొంతమందికి ఏమవుతుందంటే గుండె నుంచి మెడ ద్వారా మన మెదడుకి రక్తం వెళ్తుంది. ఈ ఓకే. మెదడుకెళ్ళే రక్తనాళం ఏదైతే ఉంటుందో కొన్నిసార్లు అది దగ్గరికి అయిపోతుంది. హ్మ్. స్టెనోసిస్ అంటాం. హ్మ్. ఈ స్టెనోసిస్ అప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే మెదడుకి రక్తం ఎక్కువ అందాలో అలాంటి స్టేజ్‌లో తక్కువ అందిందనుకో, మెదడు అన్నది తక్కువ పనిచేస్తుంది. మన కళ్ళు తిరగడం, కింద పడడం ఇలాంటివి జరుగుతుంది. ఓకే. అలాంటి సిట్యుయేషన్‌ని గనక మనం ముందే గుర్తిస్తే, ఈ పైప్ ఏదైతే ఉందో దాన్ని తెరడం. అంటే ఎలా అయితే గుండెకి స్టెంట్ ఏస్తామో, ఈ మెడ రక్తనాళాన్ని తెరడాన్ని మనం కెరోటిడ్ స్టెంటింగ్ అంటాం. ఓకే. ఈ కెరోటిడ్ స్టెంటింగ్ ద్వారా ఇట్లాంటి అటాక్స్ అన్నిటిని మనం తగ్గించుకోవచ్చు. ఓకే. సో,
ఎప్పుడైనా సరే నీ శరీరం ఒక మాట చెప్తుంది, ఒక సిగ్నల్ ఇస్తున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా పట్టుకొని చాట్ జీపీటీ చేయొద్దు. ఓకే. డాక్టర్ని కలవాలి. డాక్టర్ని కలవండి. ఇప్పుడు నార్మల్‌గా హాస్పిటల్ అంటే భయపడతారు. అమ్మో! సర్జరీలు చేసేస్తారు నాకు అని ఆ సింప్టమ్స్ వచ్చినా పట్టించుకోని వాళ్ళు ఉంటారు. సో, అన్ని జబ్బులకు సర్జరీ అవసరమా? అస్సలు అవసరం లేదు. హ్మ్. గోటుతో పోయేదాన్ని గోటుతోనే పోవాలి తప్పిస్తే గొడ్డలి వరకు తీసుకెళ్ళొద్దు. హ్మ్. కొన్ని జబ్బుల్ని మనం ఇలా తొందరగా గుర్తించినట్టయితే స్వప్న, ముఖ్యంగా రక్తనాళాలకు సంబంధించిన జబ్బుల్ని కట్ చేయకుండా, కుట్లు లేకుండా చిన్న మత్తులో డే కేర్ ప్రొసీజర్‌లో కూడా చేసి పంపించేయొచ్చు. ఓకే. డే కేర్ ప్రొసీజర్‌లో పంపించవచ్చు. యెస్. అంటే ఇప్పుడు డే కేర్ నార్మల్‌గా 3, 4 డేస్ ఉంచుకుంటారు కదా హాస్పిటల్‌లో. అలా ఎందుకు మరి? ఇప్పుడు ఈ డే కేర్ ప్రొసీజర్ అంటే స్వప్న, ఈ నే ముఖ్యంగా నా బ్రాంచ్‌లో ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో హ్మ్. రక్తనాళానికి సంబంధించిన ఏ జబ్బులన్నా సరే యూజువల్‌గా డే కేర్ అంటే ఒక రోజు పంపించేస్తాం. ఎందుకంటే ఈ రక్తనాళం ఒక్కసారి మనం తొడలోంచి గానీ, మన రిస్ట్ జాయింట్‌లోంచి కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఏ ఏ భాగానికైనా వెళ్ళొచ్చు. ఆ రక్తనాళం ఇప్పుడు మెదడుకెళ్ళే రక్తనాళం ఉంటుంది. సో, మెదడులో రక్తనాళాల జబ్బుల్ని ఈ రక్తనాళం ద్వారానే లోపలికి వెళ్ళి దాన్ని మనం ఫిక్స్ చేయొచ్చు. ఓకే. ఉదాహరణకి మెదడులో రక్తనాళం ఉబ్బిపోయింది. హ్మ్. దాన్ని అన్యూరిజం అంటాం. ఓకే. ఈ అన్యూరిజంని ఒకప్పుడు మొత్తం కట్ చేసి, తీసి చేయాల్సిన అవసరం లేదు. ఈ రక్తనాళం నుంచే లోపలికెళ్ళి దాన్ని రిపేర్ చేసేయొచ్చు. హ్మ్. ఇప్పుడు అందరికి తెలుసు సార్ గుండెలో ఒక స్టెంట్ పడింది, 2 స్టెంట్లు పడ్డాయని ఎవరో ఒకరు అవునంటారు. చెప్పుంటారు. అవును. అది ఎలా ఏస్తున్నారు ఆ స్టెంట్? రక్తనాళం నుంచే లోపలికెళ్ళి ఆ స్టెంట్ అనేది ఏస్తున్నారు. హ్మ్. అలా అదే రక్తనాళం ద్వారా మన కాళ్ళల్లో రక్తనాళాలు బ్లాక్ అయిపోతే దాన్ని తెరవచ్చు. ఊపిరితిత్తుల్లో రక్తనాళాలు బ్లాక్ అయిపోతే దాన్ని తెరవచ్చు. అలా ఈ రక్తనాళాల ద్వారా చేయడం వల్ల ఒకప్పుడు హాస్పిటల్ అంటే సర్జరీ అనగానే ముందు రోజు వెళ్ళాలి, కట్ చేస్తారు, 4 రోజులు బెడ్ రెస్ట్ బెడ్ రెస్ట్ ఉంటుంది, ఉంటది. డ్రెస్సింగ్స్ ఉంటాయి, ఇంటికి వచ్చాక ఈ కుట్లు ఎప్పుడు తీస్తారు, ఈ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. అవునవును. ఈ వాస్కులర్ ఎండోవాస్కులర్ ఇంటర్వెన్షన్స్లో ఇవేవి ఉండవు. ఓకే. అన్నీ కూడా డే కేర్లో అయిపోతాయి. ఓకే. ఒకటే రోజులో ఫినిష్ ఒకటే అయిపోతది. రోజులో ఫినిష్ అయిపోతుంది. అండ్ 99% ఏ పేషెంట్ కూడా బెడ్ రెస్ట్ అవసరం ఉండదు. ఓకే. ఇంటికెళ్ళాక డ్రెస్సింగ్స్ అవసరం ఉండదు. హ్మ్. చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు వీలైనంత త్వరగా చేసుకోవచ్చు. ఓకే. అమ్మో! బెడ్ రెస్ట్ అని జెప్పాలి. ఎందుకంటే, అమ్మో! నాకు తగ్గిపోయింది గదా! అని చాలామంది బయట పనులకు ఉరికే వాళ్ళు గూడా అంటే ఉంటారు. ఇప్పుడు ఆ! దీంట్లో 2 రకాలు ఉన్నాయి స్వప్న. ఓకే. జబ్బుకి భయపడిపోయి బెడ్‌లో పడుకుంటే ఏమి అవ్వదనుకునేదే ఒక అపోహ మాత్రమే. హ్మ్. వీలైనంత త్వరగా మనం రోజువారీ పనులు ఇప్పుడు సర్జరీ అయిపోగానే పరిగెట్టమని నేను చెప్పను. హ్మ్. ఇప్పుడు రోజు నువ్వు ఇంట్లో చేసుకునే చిన్న చితక పనులు, నడిచే పనులు, కూర్చునే పనులు ఇట్లాంటివి ఉంటాయి. హ్యాపీగా చేసుకోవచ్చు. హ్మ్. కేవలం ఇంకా మనం నడిస్తేనో, బరువు పనులెత్తితే ప్రెషర్ ఎప్పుడైతే పెడుతుందో, అట్లాంటి వాటిని మనం ఆపుకోవాలి తప్పిస్తే, చిన్న చితక పనులు చేసుకుంటేనే బెటర్. ఎందుకంటే మొన్న ఒక పెద్దావిడకి మేము సర్జరీ చేసాం. ఓకే. ఈ సర్జరీ ఏంటంటే, ఒక నెల క్రితం ఆవిడకి కడుపులో అపెండిక్స్ సర్జరీ అయింది. హ్మ్. అపెండిక్స్ సర్జరీ అయింది. బెడ్ రెస్ట్ తీసుకుంది ఈవిడ. ఓ వారం రోజులు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకుంది. ఓకే. వెరస్ ఏమైందంటే పూర్తిగా బెడ్ మీదనే పడుకోవడం వల్ల డీవీటీ, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అన్నదొచ్చింది. అంటే మళ్ళీ కాళ్ళల్లో రక్తనాళం బ్లాక్ అయ్యి అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఊపిరితిత్తులకెళ్ళే స్టేజ్‌లో మనం గుర్తించడం అన్నది జరిగింది. హ్మ్. సో, ఈ బెడ్ రెస్ట్ అన్నది ప్రమాదాలకే దారితీస్తుంది తప్పిస్తే అందరి పేషెంట్స్‌కి అవసరం లేదు. నార్మల్‌గా డాక్టర్ గారు ఇప్పుడు కాళ్ళకి ఇట్లా చేతులకి ఇట్లా నరాలు ఉబ్బిపోయి కనిపిస్తాయి గదా! వెరికోన్స్ వెయిన్స్ అంటారా వీటి? సో, ఇది ఎట్లా ఉంటది డాక్టర్? వారికోస్ వెయిన్స్ అనేవి రకరకాలుగా వస్తాయి స్వప్న. ఓకే. ఇప్పుడు స్టేజ్‌ని బట్టి కంప్లెయింట్స్ ఉంటాయి అనుకున్నాను. లేదంటే కంప్లెయింట్స్ బట్టి స్టేజ్ అని చెప్తాను. ఓకే. ఫస్ట్ స్టేజెస్‌లో ఏంటంటే చాలామందికి సాయంత్రానికి కాళ్ళు బరువుగా అనిపించడం, నిద్రలో పిక్కలు పట్టేయడం ఇవి చాలా ఎర్లీ స్టేజెస్‌లో ఉంటాయన్నమాట. ఓకే. కొంతమందికి పాపం ఈ ఎర్లీ స్టేజెస్‌లోనే కంప్లెయింట్స్ ఎంత ఉంటాయంటే రాత్రులు నిద్ర డిస్టర్బ్ అయిపోవడం, హ్మ్. నీళ్లు తాగని ప్రతిసారి పిక్కలు పట్టేయడం, ఓకే. ఇళ్ళలో పనిచేసే హోమ్ మేకర్స్ అందరికి కూడా ఆడపిల్లలందరికీ కూడా సాయంత్రానికి కాళ్ళు లాగేయడం హ్మ్. ఇవన్నీ కూడా అర్లీ స్టేజెస్ అన్నమాట వారికోస్. వీళ్ళకేం బయటకి మెలి తిరిగినట్టు కనిపించవు. ఓకే. కాళ్ళ మీద మచ్చలు ఉండడం అవేమీ జరగవు. నైట్‌లో పిక్కలు పట్టేస్తే గూడా అది దానికి సింప్టమేనా? వెరికోస్ వెయిన్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఓకే. వీళ్ళందరికీ కూడా బయటకి మెలి తిరుగుతున్నట్టు ఏం కనిపించవు. బయటకి పెద్ద పెద్ద రక్తనాళాలు, పెద్ద పెద్ద పుండ్లు ఏమి ఉండవు. అవన్నీ లేట్ స్టేజెస్‌లో జరుగుతాయి. ఓకే. వీళ్ళు గనక ఆ స్టేజ్‌లో ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసినట్లయితే
లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే బరువు తగ్గడం, నీళ్లు తాగడం, అవసరమైతే కాళ్ళకు సాక్స్ వేసుకోవడం, ఇట్లాంటి వాటి ద్వారా జబ్బును అక్కడికక్కడ ఆపచ్చు. ఓకే. కానీ కొంతమంది పాపం ఈ స్టేజ్ని చలో ఎక్కువ పని చేశాను కాబట్టి కాళ్ళు లాగుతున్నాయి అనుకోవడం, అలాంటి స్టేజ్ని వదిలేసి నెక్స్ట్ స్టేజ్లో వస్తారు. వీళ్ళకి ఏమవుతుంది, బయటకి కనిపించడం స్టార్ట్ అవుతుంది, ఓకే. బయటకి రక్తనాళాలు కనిపించడం ఇది స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్లో కూడా మళ్ళీ మనం కొంచెం స్టాకింగ్స్ వీటితో ట్రై చేయొచ్చు. కానీ ఎప్పుడైతే ఈ స్టేజ్ని ఇగ్నోర్ చేస్తారో నెక్స్ట్ స్టేజ్లో పేషెంట్స్కి దురదలు రావడం, కాళ్ళ మీద నల్ల మచ్చలు పడడం స్టార్ట్ అవుతుంది. ఓకే. ఆ స్టేజ్లో మాత్రం కంపల్సరీగా లోపలి నుంచే వైద్యం చేసుకోవాలి. ఎందుకంటే ఈ రక్తనాళాల జబ్బు ఏదైతే ఉందో, ఈ వారికోస్ తాలూకుల జబ్బు ఏదైతే ఉందో, లేట్ స్టేజెస్లో ఏమవుతుందంటే ఈ రక్తనాళాల నుంచి రక్తం చిన్నగా బయటకు వచ్చి చర్మానికి అతుక్కుంటుంది. అంటే రక్తనాళాల జబ్బు ఒకటి, చర్మం తాలూకు జబ్బు ఒకటి, ఒక జబ్బు కాస్త 2 జబ్బులు అయింది. ఓకే. అంటే నువ్వు వదిలేస్తున్న కొద్దీ రక్తనాళాలు ఇంకా పాడవుతుంటాయి, దానిపైన ఉన్న చర్మం కూడా పాడవుతూ ఉంటుంది. ఈ చర్మం ఎప్పుడైతే పాడవుతుందో అది మనం 3వ స్టేజ్ అంటాం. ఓకే. సో ఈ 3వ స్టేజ్లో గనక నువ్వు ట్రీట్మెంట్ డిలే చేస్తే రక్తనాళాలను నేను రిపేర్ చేసినా సరే ఈ చర్మం అన్నది పూర్తిగా రికవరీ అవ్వదు, అలానే ఉంటుంది. అలానే ఉండిపోతుంది. సో ఓకే. ఎప్పుడన్నా సరే ఈ 3rd స్టేజ్ గనక గుర్తించినట్లయితే మాత్రం డెఫినెట్గా ట్రీట్మెంట్ అవసరం. ఓకే. వదిలేసాం అనుకుంటున్నా ఈ పుండ్లు పడడం, చర్మం పాడవడం ఇది జరిగినప్పుడు అరే నేను సర్జరీ చేయించుకున్నా అయినా సరే ఎందుకు తగ్గట్లేదు అన్నట్టు ఉంటుంది. సో నేను నా పేషెంట్స్ అందరికీ చెప్తాను అనమాట, అమ్మా ఇప్పటి వరకు ఒక జబ్బు కాస్త 2 జబ్బులు అయ్యాయి. ఈ చర్మం అన్నది రికవరీ అవ్వడానికి, వెనక్కి రావడానికి స్టేజ్ని బట్టి అర్లీ స్టేజెస్ అయితే 3 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. కొంతమందికి ఎప్పటికీ చర్మం అన్నది పూర్తిగా రికవరీ అవ్వదు. 3 to 5 years. చర్మం మీద మచ్చలు పడ్డాయా త్వరగా వైద్యం చేయించుకోండి. లేట్ అవుతున్న కొద్దీ పూర్తిగా రికవరీ అవ్వదు. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ దీనికి వచ్చేసి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు మేము చదువుకునే రోజుల్లో అనుకో ఈ వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్కి ఏంటంటే హాస్పిటల్లో 4-5 రోజులు ఉంచాలి. ముందు రోజు రావడం, అన్ని పరీక్షలు చేయడం, వాళ్ళని రాత్రి అంతా పస్తు ఉంచడం, పొద్దున వెన్నులో మత్తి ఇవ్వడం, కట్ చేయడం, తీయడం, మళ్ళీ సర్జరీ అయిన రోజంతా ఖాళీ కడుపుతో ఉంచడం, ఒక 4 రోజులు డ్రెస్సింగ్ చేయడం, ఇంత కథా కమామిషి ఉండేది. కానీ ఇప్పుడు ఎంత ట్రీట్మెంట్స్ ఎంత అడ్వాన్స్డ్ అంటే అప్పుడు మేము 4 రోజుల్లో ఉంచి చేసిన ట్రీట్మెంట్ 4 గంటలు కూడా ఉండట్లేదు ఇప్పుడు పేషెంట్స్ హాస్పిటల్లో. అండ్ అనస్థిషియా కూడా లోకల్ అనస్థిషియా. ఉదాహరణకి మొన్న ఒక పెద్ద ఆవిడకి నేను సర్జరీ చేస్తాం, 86 ఏళ్ళ పెద్ద ఆవిడ, 86. ఓకే, ఈ 86 ఉంది కదా అని చెప్పేసి ఆమెకి అనస్థిషియా రిస్క్. ఎందుకంటే పాపం వాళ్ళు అన్ని చోట్ల కనుక్కుంటే సరే ఇదేదో అనస్థిషియా రిస్క్ చాలామంది చేయట్లేదు అన్నారు. లక్కీలీ వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చారన్నమాట. చెప్పా మేమైతే లోకల్ అనస్థిషియా చేస్తాం, పెద్ద 2 గంటల్లో పంపించేస్తాను అనేసి. వాళ్ళు ఫస్ట్ సర్ప్రైజ్ అయ్యారు, ఏంది 2 గంటల్లోనా అని. అవునండి ఈ ట్రీట్మెంట్కి అంత అవసరం లేదు, దిస్ ఈస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్, 2 గంటల్లో మాత్రం వెళ్ళిపోతాం, అది 1 గంటలో ట్రీట్మెంట్ అయిపోతుంది, ఇంకో గంట అబ్జర్వేషన్ ఇస్తే పంపించేస్తానని చెప్పాను. సో పెద్ద ఆవిడని 2 గంటల్లో చేసి పంపించాం. అంటే 86 ఇయర్స్ పెద్ద ఆవిడని 2 గంటల్లో పంపించేసినప్పుడు మిగతా వాళ్ళందరినీ కూడా అలానే పంపించేస్తాం. అంటే ఇప్పుడు ఏజ్ లిమిట్ దాకా అనస్థీషియా అనేది మనకి లిమిట్, అది డోస్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే స్వప్న అనస్థిషియా అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా 86 ఏళ్ళ ఆవిడకి అనస్థిషియా ఇష్యూ ఉండి చేయలేదు చాలా మంది అని అన్నారు కదా, నార్మల్గా ఏజ్ వరకు అనస్థిషియా ప్రాబ్లం ఉండదు. అనస్థిషియానే కాదు, ఏ మందన్నా సరే ఒంట్లో తీసుకున్నప్పుడు ఇట్ క్యాన్ హ్యావ్ అన్ అడ్వర్స్ ఎఫెక్ట్. అంటే ఏ మందుకన్నా సరే రియాక్షన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో మెడిసిన్లో ఎప్పుడన్నా సరే వీలైనంత తక్కువ మందులు ఒంట్లోకి వెళ్ళేటట్టు చూసుకోవాలన్నమాట. సో కొన్ని ప్రొసీజర్స్ని మనం ఇంత అనస్థిషియా ఇచ్చి కట్ చేసి 4 రోజులు ఉంచాల్సిన అవసరం లేదు. అలాంటి వాటన్నిటికీ కూడా డే కేర్ ప్రొసీజర్లో లోకల్ అనస్థిషియాలో చేస్తాం అనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి హాస్పిటల్ ఉండడం ఇష్టం ఉండదు. ఓకే, వీళ్ళని త్వరగా హాస్పిటల్ నుంచి మన ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుందని అనిపిస్తుంది. అలాంటి పేషెంట్స్ అందరికీ కూడా ఇలాంటి ఒక ఆప్షన్ ఉంటే మాత్రం ప్లీజ్ గో ఫర్ దట్ ఆప్షన్. ఓకే, ఇప్పుడు వారికోస్ వెయిన్స్కి కట్ చేయాల్సిన అవసరం లేదు, డీవీటీకి కట్ చేయాల్సిన అవసరం లేదు, ఫైబ్రాయిడ్స్కి కట్ చేయాల్సిన అవసరం లేదు, చివరికి ప్రోస్టేట్కి కూడా కట్ చేయాల్సిన అవసరం లేదు.
అంటే ఇన్ని జబ్బుల్ని మనం డే కేర్ ప్రొసీజర్లో పేషెంట్ని పంపించేస్తాం. పంపించేయొచ్చు. ఆ, ఓకే. మీరు ఇందాక అన్నారు గదా! ప్రతి జబ్బుకి టాబ్లెట్స్ యేసుకుంటా ఉంటారని. నాకు ఒకటి గుర్తుకొచ్చింది. మా చెల్లుంది. ఏ చిన్నది వచ్చినా గూడా, ఏ చిన్న నొప్పొచ్చినా గూడా టాబ్లెట్ యేసేసుకోవాలి. ఖతం దాన్ని క్లోజ్ చేసేసుకోవాలి. సో, అట్లాంటి వాళ్ళకి ఏం ఎఫెక్ట్స్ పడతాయి? ఇక్కడ చూడు స్వప్న, నువ్వు చెప్పిన దాన్ని బట్టి అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ప్రాబ్లమో తెలియదు. హ్మ్. నొప్పి ఉంది, నొప్పికి మాత్ర ఆ! వేసుకుంటుంది. అవును. అంటే నొప్పి మాత్రం నీకు నొప్పి తెలియకుండా చేస్తుంది, అంతే తప్పిస్తే జబ్బుని వైద్యం చెయ్యట్లేదు. హ్మ్. ఓకే. ఎగ్జాంపుల్ ఇప్పుడు హెడేక్ తనకి మైగ్రేన్ హెడేక్ ఉంది. మైగ్రేన్ హెడేక్‌కి సంథింగ్ నాయిస్‌గా ఇట్లా ఏదో ఒక టాబ్లెట్ దానికి సంబంధించింది. నొప్పొచ్చినప్పుడల్లా యేసుకొని రిలీఫ్ అవుతా ఉంటుంది. సో, ఇది ఎప్పటిలాగా ఇట్లా See, యేసుకోవడం? స్వప్న ఎప్పుడైనా సరే కొన్ని జబ్బులు మందులకే తగ్గుతాయి, హ్మ్. కొన్ని జబ్బులు మందులకి తగ్గవు. నీకు నొప్పి తెలియకుండా చేస్తుంది నొప్పి మాత్రగా తప్పిస్తే జబ్బుని తగ్గించదు. హ్మ్. సో అలాంటి జబ్బులకి మాత్రం కంపల్సరీ లోపల నుంచే వైద్యం చేసుకోవాలి. ఓకే. అంటే దానికి తగ్గట్టు సర్జరీనా, లేజరా, ఏదైతే అది చేయించుకుంటేనే ఆ నొప్పి తగ్గుతుంది కానీ, హ్మ్. ఇప్పుడు అందరికీ తెలుసు కిడ్నీలో రాళ్ళు వచ్చినప్పుడు హ్మ్. నొప్పి మాత్రం వేసుకున్నంత మాత్రాన కిడ్నీ రాయికి ఏమీ తేడా రాదు. రాదు. అవును. ఆ, నొప్పి మాత్రం తగ్గుతది అంతే. నొప్పిని పెయిన్ రిలీఫ్. తెలియకుండా ఉంటుంది, ఆ! నొప్పి తగ్గదు, నొప్పిని తెలియకుండా ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు నార్మల్‌గా అది ప్రెగ్నెన్సీ అప్పుడు పిల్లలు తీసేటప్పుడు ఇంజెక్షన్ ఇస్తారు గదా! అట్లా నొప్పి తెలవకుండా. నీకు నొప్పి తెలియకుండా ఉంటుంది కానీ మిగతా ప్రాసెస్ అంతా అవుతుంది కదా. జరుగుతుంది గదా! అలానే కొన్ని జబ్బుల్లో నువ్వు నొప్పి మాత్రం వేసుకున్నంత మాత్రాన హ్మ్. జబ్బేం తగ్గదు. ఓకే. ఉదాహరణకి నా దగ్గరికి వారికోసిల్ పేషెంట్స్ వస్తుంటారు. హ్మ్. సార్ నొప్పి టాబ్లెట్స్ వేసుకుంటే నొప్పి తగ్గిపోతుంది అంటారు. హ్మ్. నేను వాళ్ళకి తిన్నాక చెప్తాను, బాస్ వారికోసిల్ అంటే రక్తనాళాలు సాగిపోవడం, హ్మ్. టెస్టిస్ దగ్గర రక్తనాళాలు సాగిపోవడం కండిషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ వారికోసిల్. ఓకే. ఈ వారికోసిల్ కొంతమందికి నొప్పి కాజ్ చేస్తుంది, నువ్వు ఆ కేటగిరీలో ఉన్నావు. హ్మ్. ప్రస్తుతానికైతే మాత్రం ప్రపంచంలో ఉన్న మెడిసిన్‌లో పోయిన ఎలాస్టిక్ మళ్ళీ దగ్గర రావడానికి ఎటువంటి మెడిసిన్ లేదు. ఓకే. దానివల్ల వచ్చే నొప్పి తగ్గించడానికి, దాని నొప్పి తెలియకుండా ఉండడానికి మెడిసిన్స్ ఉన్నాయి గానీ, హ్మ్. వారికోసీల్‌ని తగ్గించే ఎటువంటి మెడిసిన్స్ లేవు. ఓకే. సో, నువ్వు వారికోసీల్‌కి డెఫినెట్ ట్రీట్మెంట్ చేయించుకుంటేనే ఈ నొప్పి తగ్గుతుంది గానీ, హ్మ్. నొప్పి మాత్రమే వేసుకున్నంత మాత్రాన నొప్పి పోదు, ఓకే. జబ్బు పోదు. హ్మ్. దట్స్ ఇట్. ఓకే. ఇప్పుడు ఇవన్నీ మనం జబ్బులు చూస్తున్నాం గానీ, మా నాన్నమ్మ చెప్తూ ఉంటది. అప్పుడు ఇవన్నీ లేవురా! ఇవన్నీ ఇప్పుడే వస్తున్నాయి. మీ ఫుడ్ సరిగ్గుండదు, మీ తిండి సరిగ్గుండదు, మీ పని చేయడం కరెక్ట్ ఉండదు. మేము అప్పుడు ఎంత కష్టపడి పని చేసినామో. రిలేషన్ ఉంటుంది కదా సార్ దానికి తోడు. డెఫినెట్‌గా అంటాను. సో, హ్మ్. ఇప్పుడు మీ నాన్నమ్మ చెప్పిన దాంట్లో ఎంతో కొంత నిజమైతే పక్కా ఉంది. హ్మ్. అంటే ఒకప్పుడు వాళ్ళంతా పాపం పొద్దున 5:30 లేసి హ్మ్. సాయంత్రం 6:30, 7 కల్లా దుకాణం బంద్. అవును. మంచిగా పొద్దున్న తినేసి లేసినామా, పడుకునేవాళ్ళు. పని చేసినామా, హ్మ్. సాయంత్రం కల్లా పండుకున్నామా. హ్మ్. దట్స్ ఇట్. హ్మ్. 6:30, 7 తర్వాత ఇంట్లో దీపం వెలగదు. హ్మ్. దట్స్ ఇట్. అవును. ఏమన్నా గాని. హ్మ్. సో, వాళ్ళంతా ఏంటి సూర్యుడిని ఫాలో అయ్యారు. హ్మ్. సూర్యుడితో పాటు లేచేవాళ్ళు, సూర్యుడితో పాటే పండుకునేటోళ్ళు. పండుకునేవాళ్ళు. హ్మ్. అప్పుడు బాడీ చక్కగా ఉండేది. హ్మ్. మనం ఎప్పుడైతే దీన్ని పాడేయడం స్టార్ట్ చేసినామో కొత్త కొత్త జబ్బులొచ్చాయి. హ్మ్. అండ్ ఈ స్కానింగ్‌లు ఇవన్నీ పెరగడం వల్ల కనీసం జబ్బేందని తెలుస్తుంది. హ్మ్. అంటే 2 విధాలుగా ఇట్ ఈస్ ట్రూ. మనం హ్మ్. ఒకవైపు జబ్బుల్ని పెంచుకుంటున్నాం, ఇంకోవైపు జబ్బు గుర్తించే పద్ధతులను పెంచుకున్నాం కాబట్టి పెంచుకుంటున్నాం. ఎక్కువ జబ్బులనేవి ఇప్పుడు బయట పడుతున్నాయి. హ్మ్. ఒకప్పుడు కూడా కొన్ని జబ్బులున్నాయి. హ్మ్. కాపోతే పోయిన తర్వాత ఎవడు దాని గురించి పట్టించుకునేవాడు కాదు గానీ, ఇప్పుడేంటంటే టెక్నాలజీ అందుబాటులో ఉండడం, సోషల్ మీడియా పుణ్యం అనేసి హ్మ్. అందరికీ అన్నీ తెలుస్తున్నాయి. దీనికి ఇదొకటి ఉంది అని కనీసం తెలియడం వల్ల ఈ టెస్ట్‌లు అవ్వడం, ఈ జబ్బు బయటపడడం ఇవన్నీ వస్తున్నాయి. సో, డాక్టర్ గారు ఇప్పుడు మన తాతయ్య వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళు నైట్ టైమ్ వాష్‌రూమ్స్ 3, 4 టైమ్స్ అట్లా ఎళ్తా ఉంటారు గదా! సో, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి ఇట్లా ఎళ్ళడము? అంటే స్వప్న, ఇప్పుడు చాలామంది ఈ రాత్రికి మూత్రం వెళ్ళడం, ముఖ్యంగా మగవాళ్ళు పెద్దవాళ్ళలో హ్మ్. వయస్సుకు సంబంధించింది అన్నట్టు అనుకుంటుంటారు. హ్మ్. కానీ అది కేవలం వయసుకు సంబంధించింది కాదు. ఓకే. వయసుతో పాటు ఈ మూత్రం సంచి కింద ప్రోస్టేట్ అన్నది ఒక గ్లాండ్ ఉంటుంది. ఓకే. ఆ గ్లాండ్ వయసుతో పాటు పెరిగిపోవడం వల్ల ఈ మూత్రనాళం ఏదైతే ఉంటుందో దాన్ని ఇది ప్రెస్ చేసేస్తుంటుంది. అందుకు వీళ్ళకి తరచుగా మూత్రం రావడం, బట్టల్లో మూత్రం అవ్వడం, హ్మ్. మూత్రం పాస్ చేశాక కూడా ఇంకా తట్టుకున్నట్టు అనిపించడం, ఇవన్నీ కూడా వయసుతో పాటు పెరిగే ప్రోస్టేట్ వలన. ఓకే. అండ్ అందుకనేసి కేవలం వయసుతో పాటు అన్న దాని అట్లా కొట్టి పరేయకూడదు. హ్మ్. ఎందుకంటే ఈ జబ్బుని గనక మనం అర్లీ స్టేజెస్‌లో గుర్తించి దాన్ని చక్కగా ట్రీట్ చేయకపోతే మెల్లిగా కొన్ని రోజులకి
కిడ్నీలు పాడవడం, ఇన్ఫెక్షన్లు రావడం కూడా జరుగుతుంది. ఓకే. నార్మల్‌గా అంటే పెద్దవాళ్ళకేనా? ఇప్పుడు చిన్న పిల్లలు గూడా వాళ్ళు గూడా ఎళ్తా ఉంటారు కదా! వాళ్ళ ప్రాబ్లం వేరు. వీళ్ళ ముఖ్యంగా ప్రాబ్లమ్ వేరు. పెద్దవాళ్ళలో వచ్చేదానికి ప్రోస్టేట్ అయ్యేదానికి అవకాశాలు చాలా ఎక్కువ. ఇప్పుడు నార్మల్‌గా నా ఫ్రెండ్ ఒకరికి ఫుడ్ తినేస్తా ఉంటారు. ఆ తర్వాత ఒక 2 మినిట్స్‌కి వాష్‌రూమ్ ఎళ్తా ఉంటారు. సో, ఈ ప్రాబ్లమ్ ఎలా చూడాలి? ఇదొచ్చేసి మోస్ట్‌లీ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ గానీ, హ్మ్. ఎసిడిటీ ఉన్నా సరే వాళ్ళకి అయ్యేదానికి అంటే అవకాశం ఉంది. త్వరగా డైజెషన్ అయిపోతుంది. దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఓకే. చిన్న పిల్లలకి ఎలా అయితే తినగానే మోషన్ పాస్ అవుతుందో, హ్మ్. కొంతమందికి ఆ రిఫ్లెక్స్ అన్నది ఉంటుంది. అంటే హ్మ్. కడుపు నిండగానే పేగు కదలడం అన్నది కూడా జరుగుతుంది. ఓకే. సో, వాళ్ళేంటంటే ఒక్కసారి ఎందుకైనా మంచిది హ్మ్. గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్‌ని కలవాల్సిందే. హ్మ్. ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు మీరు రక్తం గురించి, రక్తనాళాల గురించి మాట్లాడారు గదా! అమ్మాయిలకు పీరియడ్స్ ఒస్తాయి గదా! సో, దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఎలా అయితే ఆడపిల్లలకి న్యాచురల్‌గా పీరియడ్స్ వచ్చినప్పుడు కొంచెం రక్తం పోతుందో, హ్మ్. కొంతమందికి పాపం ఈ బ్లడ్ లాస్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. క్లాట్స్ పడడం. హ్మ్. ఎంత పడతాయంటే పాపం నాకు తెలిసిన ఒక అమ్మాయి పీరియడ్స్ వస్తున్నాయంటే ముందు యాంగ్జైటీ వచ్చేస్తుంది. అమ్మ హ్మ్. పీరియడ్స్ వస్తున్నాయి ఈసారి ఏదో అయిపోతుందన్న చిన్న భయం వచ్చేస్తుంది అవును. పాపం. హ్మ్. ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఏంటంటే ప్రతి 3 నెలలకి, 4 నెలలకి ఒక బ్లడ్ యూనిట్ ఎక్కించుకోవాల్సి వస్తుంది. హ్మ్. వీళ్ళందరూ పాపం చాలా రోజుల వరకు కూడా చిన్నప్పటి నుంచి నాకు ఎక్కువే, మిగతా వాళ్ళకన్నా నాకు ఎక్కువ ఉండడం నార్మల్, ఈ క్లాట్స్ పడడం నార్మల్ అనుకుంటారు కానీ, ఓకే. ఎప్పుడైతే ఈ ఆడపిల్లలు రోజుకి ఈ నాప్కిన్స్ వాడే వాళ్ళలో మోర్ దెన్ 5 వాడాల్సిన అవసరం వచ్చినప్పుడు ఏంటంటే, బ్లడ్ లాస్ అన్నది చాలా ఎక్కువ ఉన్నట్టు. హ్మ్. ఈ బ్లడ్ లాస్ ఎంత ఎక్కువ ఉంటుందంటే స్వప్న, నా దగ్గరకు ఒక పేషెంట్ 4 పాయింట్స్ హిమోగ్లోబిన్‌తో వచ్చింది. ఓకే. అంటే ఈ బ్లడ్ లాస్ అవుతుంది. కానీ నాకిది నార్మల్ అని కొట్టిపడేసేవాళ్ళు. హ్మ్. లేదంటే ఎక్కువ పని చేశాను కాబట్టి ఈ మంత్ నాకు ఎక్కువ క్లాట్స్ పడ్డాయి అనుకోవడం. ఇవన్నీ ఏంటంటే ఆ మెన్స్ట్రుయేషన్ దాని చుట్టూరా ఎవరితో మాట్లాడకపోవడం, సరైన అవగాహన లేకపోవడం వల్ల వీళ్ళు పాపం మెల్లిమెల్లిగా గుండె గుండె ఇబ్బందులు, కళ్ళు తిరిగి కింద పడిపోవడం ఇలాంటి కంప్లైంట్స్ వస్తుంటారు చాలా హ్మ్. లేట్ స్టేజెస్‌లో. ఓకే. వీళ్ళందరికి కూడా కంపల్సరీగా ఫస్ట్ ఒక డాక్టర్‌ని కలిసి వీలైనన్ని కొన్ని బేసిక్ టెస్ట్‌లు ముఖ్యంగా అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుంటే ఓకే. అట్‌లీస్ట్ ఇందులో సగం మందికి ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. హ్మ్. అండ్ పాపం ఈ ఫైబ్రాయిడ్స్ వచ్చిన చాలామంది మందులు తగ్గిపోతుందనో, మిరీనా పెట్టుకుంటే తగ్గిపోతుందనో అలా చూస్తారు. హ్మ్. అండ్ ఎప్పుడైతే ఇది తగ్గట్లేదో గర్భసంచిని తీసి అవతలేయడమే సొల్యూషన్ అనుకుంటాం. హ్మ్. అవసరం లేదు. ఓకే. ఓకే. ఇప్పుడు మన ఇంట్లో ఒక చిన్న పూల మొక్క ఉంటుంది. ఆ పూల మొక్కతో పాటు చిన్న పిచ్చి మొక్క వచ్చిందనుకో, హ్మ్. మొత్తం కుండీ తీసి మనం బయటెయ్యం. మొక్క పిచ్చి మాత్రమే మొక్కని ఆ పిచ్చి తీసేస్తాం. మొక్కని మాత్రమే మనం ట్రీట్ చేసుకోవాలి. హ్మ్. అట్లా ఇంత గర్భసంచిలో చిన్న ఫైబ్రాయిడ్ వచ్చినంత మాత్రాన మొత్తం గర్భసంచిని తీసి బయట ఎయ్యాల్సిన అవసరం లేదు. ఓకే. ఓకే. హ్మ్. ఎందుకంటే మనం ఇప్పుడున్న టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందంటే, ఈ మొత్తం గర్భసంచిలోంచి ఒక చిన్న రక్తనాళం ఈ ఫైబ్రాయిడ్‌కి వెళ్తుంటుంది. దానికి రక్తాన్ని అందించడం, గ్లూకోజ్ అందించడం, న్యూట్రియంట్స్ అందించడం వల్ల ఆ ఫైబ్రాయిడ్ మెల్లిగా పెరుగుతుంటుంది. ఈ ఫైబ్రాయిడ్ ఉంటే ఈ కంప్లెయింట్స్ ఓకే. అన్నీ రావడం అన్నది చూస్తూ ఉంటాం. హ్మ్. అంటే చూసినట్లయితే ఈ రక్తాన్ని ఆపేసాం అనుకో ఆ ఫైబ్రాయిడ్ ఎండిపోతుంది. హ్మ్. అండ్ ఈ కంప్లెయింట్స్ ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయి. ఓకే. అంత చిన్న లాజిక్‌ని పట్టుకొని మనం ఏం చేస్తున్నాం, ఆ రక్తనాళాన్ని ఆపేసి ఆ హ్మ్. ఫైబ్రాయిడ్‌ని ఎండగడుతున్నాం. హ్మ్. దాన్నే ఎంబోలైజేషన్ అంటాం. ఓకే. అలా గాకుండా మొత్తం గర్భసంచిని తీసి బయటకేస్తున్నాం అనుకో, హ్మ్. హిస్టెక్టమీ. హ్మ్. అండ్ హిస్టెక్టమీ చేసినంత మాత్రాన ఈ సమస్య తగ్గుతుంది. హ్మ్. కానీ కొత్త సమస్యలనేవి పక్కా స్టార్ట్ వస్తాయి. అవుతాయి. ఓకే. ఎలాంటివి? హెర్నియాస్ రావడం, హ్మ్. బరువు పెరిగిపోవడం, ఓకే. చాలామందికి కడుపు సాగిపోయినట్టు ఉండడం, హ్మ్. హార్మోన్ డెఫిషియన్సీస్ ఇవన్నీ కూడా హిస్టెక్టమీతో ఉంటాయి. హ్మ్. ఇదేమీ రిస్క్ లేదు అని చెప్పే సర్జరీ కాదు. ఓకే. సో, ఎప్పుడన్నా సరే ఒక ఆర్గాన్‌ని నీ ఒంట్లో ఉన్న ఒక ఆర్గాన్‌ని తీసి బయటేసేసే ముందర ఒక్కసారి అదే గూగుల్‌ని, చాట్‌జీపీటీని అడగండి. హ్మ్. ఈస్ దేర్ అనదర్ ఆప్షన్? ఇంకో ఆప్షన్ ఉందా? ఈ ఆర్గాన్‌ని కాపాడుకోవడానికి ఇంకో ఆప్షన్ ఉందా? హ్మ్. అని వెతికి ఒక ఆర్గాన్‌ని తీసి బయటెయ్యండి. లేదంటే కడుపు అన్నది ఉత్త పాడవుతుంది. యాహ్! అంటే ఇప్పుడు ఓవర్ బ్లీడింగ్ ఓకే. నార్మల్ తక్కువ గూడా బ్లీడింగ్ అవుతా ఉంటది. ఈ ప్రాబ్లమ్ దేని కిందకొస్తది? అది కొంతమందికి పీసీఓడీ ఉన్నప్పుడు కూడా హ్మ్. వస్తుండే. ముఖ్యంగా
ఈ లేట్ నైట్స్ ఉండే వాళ్ళకి, ఓకే. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, సరైన ఎక్సర్సైజ్ లేకపోయిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా అంటే ఏజ్‌తో సంబంధం ఉంటదా అని? దానికి ఏజ్‌తో సంబంధం కాదు. ముఖ్యంగా ఫర్టైల్ పీరియడ్. ముఖ్యంగా 18-35-40 వాళ్ళలో గనక ఇట్లాంటి కంప్లెయింట్ వస్తే హ్మ్. ఫస్ట్ ఈ ఫ్యాక్టర్స్‌ని కరెక్ట్ చేసుకోవాలి. ఓకే. దాని తర్వాతనే వేరేవైనా పెద్ద ఫ్యాక్టర్స్ ఉన్నాయని వెతుక్కోవాలి. అంటే నార్మల్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అట్లా అవుతా ఉంటాయి కదా! సో దేనివల్ల అంటే ఫుడ్ వల్ల See, లేకపోతే రకరకాల కారణాలు ఉంటాయి. ఫస్ట్ ఎప్పుడన్నా సరే ఒక డాక్టర్‌ని కలవండి. మీ సొంత పరిజ్ఞానంతో ఏమవుతుందనేది కాకుండా హ్మ్. ఒక డాక్టర్‌ని కలవండి. ఎందుకంటే హిస్టరీలో సగం సార్లు జబ్బు తెలిసేదానికి అవకాశం ఉంటుంది. హ్మ్. మిగతా సగం సార్లు డాక్టర్ గారు మిమ్మల్ని చూసిన తర్వాతనే ఏదైతే టెస్ట్ చేస్తే ఈ జబ్బు తెలుస్తుందనుందో ఆ ఆ టెస్ట్ చేయించాకనే జబ్బు తెలిసాకనే ట్రీట్మెంట్ తీసుకోండి. ఉత్తగా వాడొద్దు. చాట్ జీపీటీని, గూగుల్‌ని అడిగేసి సొంతంగా ట్రీట్మెంట్ డిసైడ్ చేయొద్దు. ఇప్పుడు నార్మల్‌గా పీరియడ్ పెయిన్‌లో మూడ్ స్వింగ్స్ ఉంటాయి. కొంతమంది దాన్ని ఎమోషనల్ డ్రామా చేస్తున్నారని చెప్తారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు డాక్టర్‌గా? ఇప్పుడు పీరియడ్స్ ముందు కొంచెం మూడ్ స్వింగ్స్ అనేవి కొంచెం ఉంటుంది. కొంతమందికి చికాకుగా ఉండడం, కొంతమందికి చాలా ఎక్కువ డిప్రెషన్‌కి వెళ్ళడము. ఈ మూడ్ స్వింగ్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటాయి. అందరికీ స్టాండర్డ్‌గా ఉండాల్సిన అవసరం లేదు. ఓకే. కానీ ఎప్పుడైతే మీ మూడ్ స్వింగ్స్ మిమ్మల్ని, మీ పక్కనున్న వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే మాత్రం కంపల్సరీ డాక్టర్‌ని అయితే పక్కా కలవండి. ఓకే. ఎందుకంటే ఒక్కొక్కసారి అది నార్మల్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి మిమ్మల్ని మీరు హార్మ్ చేసుకోవచ్చు. హ్మ్. సో, డోంట్ ఇగ్నోర్ ఇట్. ఒకసారి వెళ్ళి మీ డాక్టర్‌ని కలవండి. మాట్లాడండి. హ్మ్. మాట్లాడి అంటే కొంతమంది అబ్బాయిలు అర్థం చేసుకోకుండా మాట్లాడతారు గదా! సో, అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే కన్సల్ట్ చేయమంటారా? లేకపోతే మీరు అర్థం చేసుకొని సైలెంట్‌గా ఉండమంటారా? లేకపోతే నో. ఇప్పుడు మీ పార్ట్నర్‌తో మీకు ఇబ్బంది ఉందనుకోండి, హ్మ్. ఫస్ట్ మీ పార్ట్నర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓకే. పార్ట్నర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఇద్దరు కలిసి ఒక సొల్యూషన్ ఆలోచించండి. ఓకే. అండ్ హ్మ్. పార్ట్నర్ చెప్పినప్పుడు మాట వినండి. ఓకే. తప్పేం లేదు అందులో. ఓకే. ఇప్పుడు నార్మల్‌గా మన కాళ్ళకి చూసుకుంటే పుండ్లొచ్చేస్తాయి. పుండ్లొస్తే ఖతం నీ కాలు కొట్టేయడమే అని ఇట్లా బెదిరిస్తా ఉంటారు గదా! అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మరి? ఇప్పుడు షుగర్ ఉన్న పేషెంట్స్ ముఖ్యంగా ఈ కాళ్ళల్లో మీద పుండ్లు హ్మ్. వస్తుంటాయి. పుండ్లన్నవి చిన్న దెబ్బ తగలడమో, ఏదైనా తగిలి మానడమో జరుగుతుంది. హ్మ్. ఎప్పుడైతే మీ షుగర్ లెవెల్స్ గనక ఫ్లక్చుయేషన్‌లో ఉండి, లేదంటే ఆ పుండు ఒక వారం రోజులు మానట్లేదంటే మాత్రము హ్మ్. కంపల్సరీ డాక్టర్‌ని చూడాలి. ఓకే. ఎందుకంటే ఎట్లయితే ఒక చెట్టు పడిపోయే ముందు దాని ఆకులు రాలిపోతాయో, హ్మ్. మొత్తం కాలు కొట్టేసేంత జబ్బొచ్చే ముందర ఇట్లాంటి చిన్న చితక వస్తుంటాయి. ఓకే. పుండ్లు పడడం, పుండు మానకపోవడం, హ్మ్. చిన్నగా కాలు రంగు మారడం, హ్మ్. గోర్లు పెరగకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే పెద్ద జబ్బు వస్తుంది అనేసి మీకు సిగ్నల్ ఇస్తుంది నీ బాడీ. హ్మ్. సో, ఎప్పుడైతే అట్లాంటి సిగ్నల్ ఇస్తుందో వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఓకే. డాక్టర్‌ని కన్సల్ట్ అయితే మనకేదనేది సొల్యూషన్ ఫస్ట్ జెప్తారు. తెలుస్తుంది. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు షుగర్‌లో ఏమవుతుందంటే స్వప్న 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఓకే. నీ చర్మం అన్నది అంత పర్ఫెక్ట్‌గా ఉండదు. హ్మ్. చిన్న డ్యామేజ్ అయినా సరే అందులో ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చి కూర్చుంటే త్వరగా మానదు. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి రక్తనాళాలు బ్లాక్ ఉంటాయి. ఓకే. అంటే రక్తం వెళ్ళలేదనుకో ఈ పుండ్లు మానవు. హ్మ్. కొంతమందికొచ్చేసి నరాల్లో ప్రాబ్లమ్ ఉంటుంది. న్యూరోపతి అంటాం. హ్మ్. అంటే స్కిన్ కండిషన్ అవ్వచ్చు, వాస్కులర్ అవ్వచ్చు, న్యూరోపతి అవ్వచ్చు. అండ్ ఇంకొకటి కొంతమందికి 3 కలిపి కూడా ఉండొచ్చు. కలిపి. ఓకే. కలిపి కూడా ఉండొచ్చు. సో, హ్మ్. ఎప్పుడైతే పుండు పడుతుందో కంపల్సరీ ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్ అయితే మాత్రం డాక్టర్ గారిని వెళ్లి కలవండి. హ్మ్. ఎందుకంటే రక్తనాళాలది ప్రాబ్లమ్ అయితే మాత్రము ఓకే. దాన్ని గనక గుర్తించకపోతే మాత్రము ఆ పుండు బ్రహ్మరాక్షసై హ్మ్. కాలిపోయేదానికి కూడా అవకాశం ఉంది. ఉంటుంది. ఓకే. డన్. ఇప్పుడు మనము కోవిడ్ దగ్గరికెళ్దాం. ఇప్పుడు కోవిడ్ టైంలో ఎక్కువ డెత్స్ అనేవి అయినాయి కదా! సో, ఎందువల్ల అంటారు? హార్ట్ అటాక్స్ వచ్చాయి. ఇప్పుడు హార్ట్ అటాక్స్ కూడా వస్తున్నాయి. సో, ఎందువల్ల అంటారు? కోవిడ్ అప్పుడు ఏమైంది? ఆ కోవిడ్ వైరస్ ఏదైతే ఉందో హ్మ్. ఈ రక్తనాళాల లైనింగ్‌ని అటాక్ చేసింది. ఓకే. సో, ఎప్పుడైతే రక్తనాళాల లైనింగ్ అటాక్ అవుతుందో అక్కడ చిన్న రక్తం గడ్డ ఫార్మ్ అవుతుందన్నమాట. హ్మ్. అంటే ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు మన ఇంటికి నీళ్ళొస్తాయి. పైపొస్తుంది. ఆ హ్మ్. పైప్‌లో ఏమైనా చెత్త పేరుకుందనుకో మన ఇంట్లోకి నీళ్ళు రావు. రావు. అవును. అలానే ఇప్పుడు ఉదాహరణకి మెదడుకి గానీ, కాళ్ళకి గానీ అవి కరెక్ట్‌గా పని చేయాలంటే దానికి రక్తం వెళ్ళాలి. హ్మ్. అలానే గుండె, ఊపిరితిత్తులకు కూడా అవి పని చేయాలంటే వాటికి రక్తం వెళ్ళాలి. ఓకే. పొరపాటున
ఈ గుండె పనిచేసే దానికి కావాల్సిన రక్తనాళాలు కానీ, ఊపిరితిత్తులకి వెళ్ళే రక్తనాళాలు కానీ, ఈ కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు ఏంటంటే, ఆ లైనింగ్ అటాక్ అయితే అక్కడ క్లాట్ ఫామ్ అయింది. మ్మ్. గుండె పని చేయకపోవడం, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డ కూర్చోవడం ఏది జరిగినా సరే ఇట్ లెడ్ టు డెత్. ఓకే. అలా కోవిడ్ టైంలో చాలామంది పేషెంట్స్ పాపం ఈ హార్ట్ అటాక్స్, పల్మరీ థ్రాంబోఎంబాలిజం ఊపిరితిత్తుల్లో ఎప్పుడైతే గడ్డ కూర్చుంటుందో దాన్ని మనం పల్మరీ థ్రాంబోఎంబాలిజం అంటాం. ఈ ఓకే. 2 కారణాల వల్ల పాపం చాలామంది ప్రాణాలు కోల్పోయారు. సో ఆ టైంలో ప్రాణాలు విడిచారు, ఓకే. కానీ దాని ఎఫెక్ట్ ఇప్పుడు పడుతుంది. ఇప్పుడు హార్ట్ అటాక్స్ కోవిడ్ వ్యాక్సిన్స్ వల్లనే వచ్చింది అని చాలామంది అంటున్నారు కదా! సో దానికి ఏం చెప్తారు? కొంతమందికి ఈ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కూడా ఈ డీవీటీలు వచ్చాయి. మ్మ్. ముఖ్యంగా ఈ డయాబెటిక్స్, షుగర్ ఉన్న వాళ్ళకి, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, మళ్ళీ మన స్మోకింగ్, ఆల్కహాల్ వీళ్ళకి ఏంటంటే ఆల్రెడీ లైనింగ్ కొంచెం డ్యామేజ్ అయ్యి ఉంటుంది. దాని మీద గనక ఈ వైరస్ వచ్చి మళ్ళీ అటాక్ చేస్తే ఇంకా త్వరగా క్లాట్ ఫామ్ అవ్వడం జరిగింది పాపం. ఓకే. వాళ్ళు కూడా కేవలం హార్ట్ అటాక్లు, ఈ ఎంబాలిజంలే కాకుండా చాలామంది కాళ్ళు చేతులు కూడా కోల్పోయారు. మ్మ్. ఇప్పుడు జిమ్ చేస్తూ హార్ట్ అటాక్ వస్తుంది. నార్మల్ ఏదన్నా క్రికెట్ ఆడినా, ఫుట్బాల్ ఆడినా, వాలీబాల్ ఆడినా హార్ట్ అటాక్ వస్తుంది. సో ఇది దేనివల్ల అంటే మనం ఫిట్‌నెస్‌గానే ఉన్నాం గదా! అని అనుకుంటారు కదా చాలామంది. ఇప్పుడు హార్ట్ అటాక్ అన్నది కేవలం సిగరెట్ తాగి, మందు తాగి, షుగర్ ఉన్న వాళ్ళకే రావాలి, ఇంకెవరికి రావద్దు అని కాదు. ఓకే. కొంతమంది పాపం ఇలా దురదృష్టం కొద్దీ పుట్టుకతోనే ఈ రక్తనాళాల్లో కొంచెం డిఫెక్ట్స్ ఉండేదానికి, హ్మ్. లేదంటే కండ ఎక్కువ పెరిగి ఉండడానికి, ఉండేదానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి వాళ్ళల్లో కూడా మనం ఈ సడన్ కార్డియాక్ డెత్లు చూస్తుంటాం కానీ ఓకే. అవన్నీ చాలా అరుదుగా జరిగేవి. అండ్ సోషల్ మీడియాలో ఎప్పుడన్నా సరే ఈ రేర్ ఈవెంట్స్కే మనం బ్లో చేసి చూపిస్తాం. అండ్ ఇంకోటి ఈ నిద్ర ఎప్పుడైతే మనం పాడు చేసుకుంటామో వాళ్ళల్లో కూడా ఈ హార్ట్ అటాక్స్ వచ్చే ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుంటుంది. ఓకే. ఇప్పుడు నార్మల్‌గానైతే ఇప్పుడు చూసిన డెత్స్ అయితే ఎక్కువ అన్నీ హార్ట్ అటాక్సే. సెలబ్రిటీస్ కాంచెల్లి నార్మల్ 'పునీత్' గాని, 'రాజ్ కుమార్' ఇట్లా వీళ్ళందరూ గూడా ఆయనని చూసుకుంటే ఆయన జిమ్ చేసేవారు. చాలా బాగా ఫిట్‌గా ఉండేవారు. ఫుడ్ గూడా సరిగ్గా తీసుకునేవారు. అసలు ఎలాంటి హ్యాబిట్స్ లేవు, బ్యాడ్ హ్యాబిట్స్. సో అతనికి ఎఫెక్ట్ పడిందంటే ఎవరు నమ్మలేకపోయారు. సో ఎందువల్ల అంటారు? మోస్ట్లీ స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్. ఓకే. స్ట్రెస్ వల్ల స్లీప్ లేకపోవడం వల్లనే వచ్చింది. ఓకే. అందుకేనా మన అమ్మమ్మ వాళ్ళు పొద్దున్నే లేచి పనులకి తొందర పడుకునేవాళ్ళు. ఎగ్జాక్ట్‌గా. ఓకే. అంటే ఇప్పటికే చెప్తా ఉంటారు గదా! తొందర తొందర తిను, తొందర వండుకో, ఓకే. తొందర లేవు అని చెప్తారు. యాహ్! సో, చెప్పిన దాంట్లో మన మంచే ఉంది. ఓకే. ఇప్పుడు స్టమక్ పెయిన్ గురించి మాట్లాడుకుంటే, ఏదైనా ఒక్క సైడ్ వస్తే ఖతం నీకు అపెండిక్స్ వచ్చేసింది. అపెండిక్స్ ఆపరేషన్ చేయడమే, సర్జరీ చేయడమే అని భయపెట్టిస్తుంటారు గదా! సో దీన్ని ఎలా చూసుకోవాలి? ఎప్పుడైనా సరే నొప్పి ఒకటొస్తే డైరెక్ట్‌గా సర్జరీ అని ఉండదు. హ్మ్. ఇటువైపు వస్తే ఇది తీసేసేయి, వెనక వస్తే కిడ్నీ తీసేసేయి. అది హ్మ్. కేవలం అపోహ తప్పిస్తే ఎప్పుడన్నా సరే నీకేదో నొప్పొచ్చిందనుకో, ఎవడో నీ ఫ్రెండ్‌కో నొప్పొచ్చిందని చెప్పేసి నీకు కూడా అదే జబ్బు అవసరం లేదు. ఓకే. వాడికి సర్జరీ చేశారు కాబట్టి నీకు కూడా సర్జరీ చేయాల్సిన అవసరమే లేదు. ఎప్పుడన్నా సరే ఫస్ట్ డాక్టర్‌ని కలవండి. డాక్టర్ నా అపెండిక్స్ తీసేసని అడగొద్దు. హ్మ్. ఆ డాక్టర్ కొంచెం టైం ఇవ్వు. ఓకే. ఓకే. అన్నీ టెస్ట్ జబ్బు చేసినాక ఏంటో హ్మ్. నిర్ధారించని. కొన్నిసార్లు మందులు వాడితే తగ్గిపోవచ్చు. హ్మ్. కొన్నిసార్లు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోవచ్చు. హ్మ్. కొన్నిసార్లు అబ్జర్వేషన్ పెడతారు. చూద్దాం. ఒకరోజు చూద్దాం, 2 రోజులు చూద్దాం అని చెప్తారు. కొంచెం ఒక ఎక్స్‌పర్ట్ మాట వినండి. హ్మ్. జంప్ చేయొద్దు. ఓకే. ఇప్పుడు మనది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వచ్చేస్తోంది. అన్ని జాబ్స్‌కి రిస్క్ ఉంది. డాక్టర్స్ గూడా రిస్క్ ఉంది. డాక్టర్ ప్లేస్‌లో ఏఐ చేయబోతుంది అని వార్తలు మస్తు వైరల్ అవుతున్నాయి. సో దీనికేం చెప్తారు? డాక్టర్‌ని రిప్లేస్ చేస్తదా ఏఐ? ఇప్పుడు డాక్టర్ దగ్గరికెళ్ళేది కేవలం జబ్బు నిర్ధారించుకోవడమే కాదు. ఒరేయ్! నేను చెప్తే ఎవడో ఒకడు వింటాడన్న బేసిక్ కాన్సెప్ట్‌లో వెళ్తాం. హ్మ్. ఇప్పుడు నువ్వు చూడు స్వప్న, మీ ఆయనతో నువ్వు డైరెక్ట్ మాట్లాడితే ఒకలాగా ఉంటది. హ్మ్. మెసేజ్ పెడితే ఒకలాగా అవును. ఉంటుంది. డైరెక్ట్ మాట్లాడిన దాన్ని ఎప్పటికీ రిప్లేస్ చేయలేదు. హ్మ్. అట్లనే ఏఐ గానీ, ఏ టెక్నాలజీ అయినా సరే మనిషికి మధ్యన ఉండే ఇంటరాక్షన్‌ని ఎప్పటికీ రిప్లేస్ చేయదు. ఓకే. ఎప్పటికీ మనిషిని మెషిన్ రిప్లేస్ చేయలేదు. హ్మ్. ఎస్పెషల్లీ బాధ అర్థం చేసుకునేదానికి, హ్మ్. ఫీలింగ్స్ అర్థం చేసుకునేదానికి ఏ మెషిన్, ఏ టెక్నాలజీ రిప్లేస్ చేయలేదు. ఓకే. అంటే సర్జరీ చేస్తదేమో మనుషులో ఉన్న ఫీలింగ్స్ ఇప్పుడు టెక్నాలజీ అన్నది పెరుగుతూనే ఉంది. హ్మ్. ఇప్పుడు మేము చదువుకునేటప్పటికి
ఇప్పుడు మేము సర్జరీలు చేస్తునే టైంకే టెక్నాలజీ చాలా మారిపోయింది. ఓకే. కొత్త టెక్నాలజీని మేము వాడుకుంటాం. ఆ వాడుకొని సర్జరీ చేస్తున్నాం. లేదంటే టెక్నాలజీ వాడుకొని మంచి రిపోర్ట్లు ఇస్తుంటారు. దాని అర్థం దాన్ని వాడుకుంటున్నాం తప్పిస్తే అది మనం రిప్లేస్ చేస్తుందని కాదు. ఏం చేసినా సరే మనిషికి మనిషికి మధ్యన ఉండే ఆ కనెక్షన్ని మాత్రం ఏ మెషిన్ కానీ ఏ ఇంటెలిజెన్స్ కూడా రిప్లేస్ చేయలేదు. ఓకే. నీకు నువ్వు చేసుకునే పనులకి హెల్ప్ చేస్తుంది. అంటే ఇప్పుడు రోజంతా కూర్చొని చేసే పని ఒక 5 నిమిషాల్లోనో ఒక గంటలోనో చేస్తుంది. చేస్తాం. ఓకే. మరి మిగతా టైం అంతా నువ్వేం చేస్తున్నావు? ఏదో పని చేయొచ్చు కదా! కానీ అలా కాకుండా నా జాబ్ పోతుంది అనుకోవద్దు. నీ ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక 10 మంది చేసే పనిని ఒకడు చేస్తున్నాడు అనుకో, ఈ 10 మంది చేసే పనిని ఈ 10 మంది ఇంకా ఎక్కువ చేయగలుగుతారు. చాలా ఎక్కువ వర్క్ చేయగలుగుతారు. అట్లా చూడాలి తప్పిస్తే జాబ్ పోతుందో అంటే అట్లా కాదు అట్లా. ఓకే. ఇప్పుడు మీ గురించి మాట్లాడుకుందాం. మీకు 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ఎన్నో సర్జరీలు చూసారు. సో, మోస్ట్ టఫెస్ట్ మీకేదైనా అనిపించిందా సర్జరీ? ప్రతి 6 నెలలకి, 9 నెలలకు ఓ సర్జరీ గట్టిగా తగులుతుంది. ఓకే. అంటే ప్రతి సర్జరీ చేసే ముందర నేను ప్రిపేర్ అయ్యేటప్పుడే మనసులో నా దేవుడిని తలుచుకుంటాను. ఓకే. అంటే అదే సర్జరీ నేను 100 మంది చేస్తే 100 మందికి అదే రిజల్ట్ రాదు. వాళ్ళ వాళ్ళ జబ్బు స్టేజ్‌ని బట్టి, వాళ్ళ శరీరం సహకరించే దాన్ని బట్టి రెస్పాన్స్ అన్నది ఉంటుంది. ఇంకోటి కొంతమంది పేషెంట్స్ చాలా ధైర్యంగా ఉంటారు. దృఢ నిశ్చయంతోటి వస్తారన్నమాట. వాళ్ళలో చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో, అట్లా ప్రతి 6 నెలలకో, 9 నెలలకో ఒక సర్జరీ అయితే మాత్రం కాంప్లికేట్ అవుతుంది. అది ఎందుకు అవుతుంది? ఎలా? అన్నది మనం చెప్పేదానికి వీలుండదు. ఓకే. కాకపోతే ప్రతి సర్జరీకి ముందర మాత్రం పేషెంట్ తాలూకు డీటెయిల్స్ అన్నీ చూడడం. సర్జరీ ఒక 3, 4 సార్లు బ్రెయిన్‌లో ప్రాక్టీస్ చేయడం. అండ్ సర్జరీకి వెళ్ళేటప్పుడు దేవుడిని తలుచుకోవడం. ఇట్లాంటి ఫిక్స్డ్ రూల్స్ కొన్ని ఉంటాయన్నమాట. ఓకే. అవన్నీ చేసి పేషెంట్‌కి ఒక మంచి రిజల్ట్ ఇవ్వాలనే ఒక దృక్పథం. అంటే అబ్బా! వీడికి కంపల్సరీ ఇవ్వాలంట. ఇప్పుడు మన కపుల్ వచ్చారు పాపం. ఓకే. వాళ్ళు చెప్పింది ఏంటంటే, "సార్ మాకు పిల్లలు లేరని చెప్పి మమ్మల్ని ఎవరు పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్‌కి పిలవట్లేదు. పిలవట్లేదు" అనేసి. భలే బాధ అనిపించింది. అరే! పిల్లలు పుట్టనంత మాత్రాన ఫంక్షన్స్‌కి పిలవరా అనేసి. సో, వాళ్ళకి సర్జరీ చేసినప్పుడు అనుకున్నా, అరే! వీళ్ళకి ఎట్లన్నా మంచి రిజల్ట్ ఇవ్వాలి. ఇప్పుడు సర్జరీ చేసే ఫీజు ఇవన్నీ తరువాత. అవుట్‌కమ్ అన్నది కూడా తరువాత. ఇప్పుడు వాళ్ళ లైఫ్‌లో ఈ పిల్లలు పుట్టేదానికన్నా పిల్లలు లేకపోవడం వల్ల వీళ్ళెవరు అరే! మమ్మల్ని ఎవరు మామూలుగా గుర్తించట్లేదు. అది వాళ్ళ పెయిన్ పాయింట్. పిల్లలు పుట్టడం అన్నది సెకండ్ పాయింట్. అంటే పిల్లలు పుట్టగానే వీళ్ళ ఐడెంటిటీ మారిపోయింది. దట్ గివ్స్ అస్ హ్యాపీనెస్. యాహ్! సో, ఇట్లాంటిదే డాక్టర్ శ్రీధర్ దేవ్ గారి లైఫ్‌లో అంటే ఈ ప్రొఫెషనల్ లైఫ్‌లో ఇంకా మోస్ట్ హ్యాపీయెస్ట్ ఇట్లాంటి డే ఏదైనా ఉందా? అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ లక్కీలీ అంటే యాస్ ఎ డాక్టర్‌గా ఫీజు ఇవన్నీ సెకండరీ వస్తాయి. కానీ ఎప్పుడైతే ఒక పేషెంట్ వచ్చి, "సార్ మీ వల్ల నేను నా ఇంటి నుంచి నా ఫ్రెండ్ ఇంటికి నడవగలుగుతున్నాను." పెద్ద విషయం. రాత్రులు చక్కగా పడుకుంటున్నాను. పోస్టెడ్ పేషెంట్, "సార్ ఇప్పుడు నేను రాత్రులు చక్కగా పడుకుంటున్నాను" అని చెప్తారు. కొంతమంది ఈ డీవీటీ పేషెంట్స్, "సార్ నేను లేచి నా పనులు నేను చేసుకోగలుగుతున్నా. ఆవేశం లేదు, ఆయాసం లేదు. ఆఫీస్‌కి వెళ్తున్నాను. నా జీతం నేను తెచ్చుకుంటున్నాను. నా ఫ్యామిలీని నేను చూసుకుంటున్నాను." అండ్ కొంతమంది పేషెంట్స్ కాలు తీసేయాల్సిన పేషెంట్స్, "సార్ మళ్ళీ నేను అన్ని ప్లేసెస్‌కి వెళ్తున్నా. నా కాళ్ళ మీద నేను నించున్నా." ఇవన్నీ ఒక లోపల ఒక సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ వస్తుంది. ఏ ప్రొఫెషన్‌లో నాకు తెలిసి ఇంత హ్యాపీనెస్ అయితే రాదు. అవును. ఇప్పుడు డాక్టర్ అంటే దేవుడి కిందనే చూస్తారు అంటే ఎట్లైనా. అట్లా నేను దేవుడని మాత్రం నేను చెప్పను స్వప్న. ప్రతి ప్రొఫెషన్ కూడా దేవుడు అవ్వచ్చు. ఇప్పుడు నువ్వు ఉదాహరణకి నువ్వు సింపుల్ ఒక సాఫ్ట్‌వేర్ అనుకుందాం. ఓకే. నువ్వు ఒక మంచి సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ రాసి అత్యంత లీస్ట్ నాలెడ్జ్ ఉన్న ఒక చిన్న ఫార్మర్‌కి గానీ, ఎవరికైనా సరే హెల్ప్ చేశావనుకో, అప్పుడు నువ్వు కూడా దేవుడే దేవుడే. అవుతావు. అవును. ఓకే. ఒకప్పుడంటే ఇన్ని జాబ్స్ లేవు. డాక్టర్ అంటే ఒక ప్రాణాన్ని కాపాడి వెంటనే రిలీఫ్ ఇస్తాడు కాబట్టి దేవుడు అనేవాళ్ళు తప్పిస్తే, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు దేవుడు అవ్వచ్చు. ఒక పోలీస్ ఆఫీసరే అవ్వచ్చు. ఎవరన్నా సరే ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళ జాబ్ చేస్తూ పక్కోడికి కొంచెం ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టి హెల్ప్ చేస్తే ప్రతి ప్రొఫెషన్
హెవెన్. ఓకే. ఇప్పుడు నార్మల్‌గా చాలా హాస్పిటల్స్‌లో కొన్ని హాస్పిటల్స్ ఎక్కువ మనీ తీసుకొని కామన్ పీపుల్‌ని ఎక్కువ సైడ్ చేస్తా ఉంటాయి. సో, మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మంచి ట్రీట్మెంట్‌కి అయితే మాత్రం కొంచెం డబ్బులు పడతాయి. హ్మ్. ఇప్పుడు నీ దగ్గర ఐఫోన్ ఉంది. హ్మ్. 1,50,000 పెట్టి నువ్వు ఐఫోన్ కొనుక్కున్నావు. ఓకే. 10,000 పెట్టి ఓ చైనా ఫోన్ కూడా కొనుక్కోవచ్చు. హ్మ్. మరి 1,50,000 ఎందుకు పెట్టావు? క్వాలిటీ గానీ, లైఫ్ గానీ, ఒక హ్మ్. చిన్న ప్రెస్టీజ్ ఇష్యూ గానీ, ఓకే. వీటన్నిటి కోసం నువ్వు ఒక ప్రైస్ పెట్టాల్సొచ్చింది. హ్మ్. అలానే జబ్బులో కొన్ని జబ్బులకి వైద్యం చేయడానికి కొంత మెటీరియల్ అవసరం. హ్మ్. ఓకే. ఆ అవసరమైన మెటీరియల్ అన్న దాన్ని మనం ఏమీ చేయలేం. కారణం ఓకే. ఖర్చు తగ్గించుకునేటప్పుడు ఏంటంటే, మెటీరియల్ తగ్గించుకోవాల్సొచ్చినప్పుడు ఈ ఔట్‌కమ్ అనేది రాదు. ఓకే. సో, మంచి సర్జరీస్, మంచి ప్రొసీజర్స్‌కి కంపల్సరీ మెటీరియల్ కావాలి కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు. హ్మ్. కానీ ప్రతిసారి అందరికీ అన్ని బిల్లులు తగ్గించడం కుదరకపోవచ్చు. ఓకే. సో, ఫైనల్‌గా మన వీడియో చూస్తున్న ఆడియన్స్‌కి, ఈ జనరేషన్ పిల్లలకి మీరు హెల్త్ గురించి ఏం చెప్తారు? సేమ్ హెల్త్ ఉంటేనే నువ్వు దేన్నన్నా అనుభవిస్తావు. అది నీ ఫ్రెండ్స్‌నన్నా, నువ్వు సంపాదించిన డబ్బులన్నా, మీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులన్నా, ఇది దేన్నన్నా సరే. హెల్త్ లేదనుకో, బ్యాంక్‌లో 100,00,00,000 ఉన్నా సరే, బిర్యానీ కూడా తినకపోతే ఆ బతుకు వేస్ట్. హ్మ్. సో, ఏదున్నా లేకపోయినా నీ హెల్త్‌ని జాగ్రత్తగా చూసుకోండి. అడ్డమైన చెత్త లోపడెయ్యొద్దు. ఓకే. ఇంత మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థాంక్ యూ డాక్టర్ సో గారు. మచ్.